యాంకర్ బయటకు వచ్చి ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని దాని మీద మాట్లాడకుండా కులాల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇలా వర్తించదా ఇలా అతిథి శక్తులా ఎవరు ఇలా అంతా తప్పేలాగలరు వాడికి హిడతలు కొట్టుకోవడం కదా బతుకు సూపర్ 6 మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినాయి ఎవరన్నా కంప్లీట్ కాలేదు అంటే అని చెప్పేసి తను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా జూనియర్ కమాన్ అనగానే పవన్ కళ్యాణ్ నిలబడతాడు 21 చూసి 100% స్ట్రైక్ రేట్ సార్ నేనే కదా సార్ మిమ్మల్ని 164 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టాను నీకు మంచి ప్రభుత్వం కావాలనే కదా వచ్చో ఎక్కువ ఓటు శాతం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలోనే ఫస్ట్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి కూడా అన్నారు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది అది కరెక్ట్ అంటారా రైతుల సంగతి అయితే ఫస్ట్ ఇయర్ అయితే నొన్న గుండు గీశారు రెండో సంవత్సరం 5,000 చేతులు పెట్టారు హెలికాప్టర్ దగ్గరికి జనాలు అందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు కూడా ఈ రోజు వర్షాలు పడుతున్నాయి అంటే మీరు హెలికాప్టర్లో వెళ్ళండి అని చెప్పేసి పోలీస్ నుంచడమే కావచ్చు అలా జగన్మోహన్ రెడ్డి ప్రజల హీరో ఎలక్షన్స్ టైంలో ఏదైతే వాళ్ళు మంచిగా చేసుకున్నారు ప్రచారం అంతా కూడా కరెక్ట్గా వాళ్ళు ఒక ప్లానింగ్తో వెళ్ళారు కానీ వైసీపీ ఆ ప్లానింగ్తో వెళ్ళలేదు అనేది మీరు నమ్ముతారా సార్ ఇప్పుడు నేను మోసం చేయాలనుకో సార్ నీ పర్సులో డబ్బులు కొట్టాలన్న కాన్సెప్ట్ నా దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాను నా దృష్టి అంతా నీ పర్సు మీదే ఉంటుంది అలాగే వీళ్ళకి ఓటు ఎలా వేయించుకోవాలో వాళ్ళకి తెలిసిన మెకానిజం అదే మొత్తానికి అయితే ఈ 3 క్యాపిటల్ ఏదైతే అది బూచిగా చూపెట్టారు నేను ఇక్కడి నుంచే పరిపాలిస్తానని చెప్తాడు ఎవరికైనా వెనకబడి ప్రాంతమే కదా అనంతపూర్ అవును సార్ వాళ్ళు ఏ పాపం చేశారు ఆడు హాస్పిటల్ పెడితే ఎయిమ్స్ రాష్ట్రం కూడా ఇచ్చారు లింగ్ అని ఆడు పెడితే పాపం వచ్చిందా జూబ్లీహిల్స్లో ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం పార్టిసిపేట్ చేసే ఏది ఉంది కిషన్ రెడ్డిని కన్విన్స్ చేసి రామచంద్ర గారిని మేము టీడీపీని జనసేన మాకు కావాలొద్దు వాళ్ళ నోటితో చెప్పిన తర్వాత మనం కూటమి గురించి మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆడుతున్నారు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది వాస్తవం అంటారు ఆయనకు స్వతంత్ర ప్రతిపత్తి లేదా ఇదే నోటు కేసులో అందరూ కలిపి రేవంత్ రెడ్డిని మడతెట్టేసినట్టు అనుకుంటున్నారు పైకి కనబడే చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుంచి ఆడించేది బీజేపీ అంటారా నోట్లో నాలుగు లేనట్టు పవన్ కళ్యాణ్ ముందు జుత్తి ఎగరేసుకుని ఊగిపోయాడు కదా మద్యపాన ప్రియులు కడుపు కొట్టు జగన్ అని ఏడిచాడు కదా వాళ్ళు లక్ష్మణ నమస్తే వెల్కమ్ టు పొలిటిన్ మీడియా నేను జర్నలిస్ట్ సిరి ప్రస్తుత కాలంలో ఏపీలో అసలు ఏం జరుగుతుంది ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత సూపర్ 6 అన్నారు మరి నిజంగానే సూపర్ 6 అన్ని నెరవేరాయా పథకాలన్నీ ప్రజలకి నెరవేర్చారా అంటే అదొక క్వశ్చన్ మార్క్ అవి కాకుండా చాలా వరకు గ్రామాలలో బహిష్కరణలు అది కాకుండా తక్కువ కులస్తుల మీద దాడులు ఇప్పుడు చూసుకున్నట్టయితే కల్తీ మద్యం అది కూడా కాకుండా మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఇవన్నీ నడుస్తున్నాయి మరి ఇవన్నీ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు జగన్ గారు అయితే ఒక టూర్ ప్లాన్ చేశారు కాలేజెస్కి వెళ్ళడం ప్లాన్ చేశారు మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇప్పటి వరకు మాట్లాడని జగన్ గారు మరి ఇప్పుడు మాట్లాడుతా అంటున్నారు మరి వీటన్నిటి మీద చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఎట్లున్నారు సార్ పర్లేమ్మా పని ఉన్నాం నిజంగా బాగున్నారా సార్ అంటే మీకేమంటే ఇప్పుడు ఏమవుతుందంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నో నెగిటివ్స్ ఎక్కువ విన్నాం మేము పాజిటివ్స్ వినలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము అన్నీ చేసామని చెప్తున్నారు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా కంప్లీట్ చేసినామని చెప్తున్నారు ఇప్పుడు పీపీపీ ద్వారా మెడికల్ కాలేజెస్ని మేము ప్రైవేటైజ్ చేస్తామని చెప్తున్నారు సో వీటన్నిటికీ ఎక్కడ సార్ స్పందన ఎవరు మాట్లాడట్లేదు ఎందుకు అంటే వాళ్ళు చేసేది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారా ఏంటంటారు అసలు నా విశ్లేషణ చూస్తే నేనే ఒప్పుకుంటున్నది ఎక్కడైనా అంటే మీరు మాట్లాడుతున్నారు మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు ఇక్కడ నేను చూసినంత వరకు కేఎస్ ప్రసాద్ సార్ ఒక్కరే మాట్లాడుతున్నారు ఆయన గలం మాత్రం వినిపిస్తుంది మిగతా వాళ్ళు లేరా వైసీపీలో కార్యకర్తలు లేరా పేద నాని గారిది వాయిస్ వినపడుతుంది అంతే ఇంకెవరు ఉన్నారు గట్టిగా మాట్లాడేది ఎవరు ఉన్నారు వాళ్ళ పంధా ఒక్కొక్కరిది ఒక్కొక్క పంధా ఉంటుందమ్మా ఇప్పుడు 2 విషయాలు చెప్పచ్చు కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని ఒక సామెత ఉంటుంది మనకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దానికి పని చేసేవాడు వేరే ఉంటాడు అరిచేవాడు వేరే ఉంటాడు కథలు చెప్పేవాడు వేరే ఉంటాడు మీరు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి అద్యంతం మీరు గమనిస్తే అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు టెన్యూర్ కనిపిస్తుంది ఏది మీకు ఎక్కువగా కనబడుతుందంటే చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఎక్కువ కనబడుతుందని మీరు చెప్తారు కానీ మనకి పంచేంద్రియాలు అనేవి చాలా ముఖ్యం కళ్ళు ముక్కు నోరు చెవులు ఇలాంటివి ఉంటాయి కదా కళ్ళతో చూసి కూడా అంటే ఉదాహరణకి మెడికల్ కాలేజీలు మీ ఊర్లో కట్టాడు ఏ ఊర్లో కట్టాడు బాబు అంటే మా ఊర్లో కట్టాడని నువ్వు చెప్పాలి కానీ నేను మెడికల్ కాలేజీలు కట్టాను మా శ్రీకాకుళం వల్ల తప్పెడుగులు కట్టుకునేవాడని చెప్తాడు ప్రజాస్వామ్యంలో ప్రాథమిక కర్తవ్యం ఒక ప్రజాస్వామ్య ప్రతినిధికి ఏముంటుంది విద్య వైద్య ఆరోగ్యం ఇది ప్రభుత్వ బాధ్యత నా బాధ్యతను నిర్వర్తించడానికి నాకు ప్రజాస్వామ్యంలో అవకాశం కల్పించిన నేను చేశాను అని ప్రతిసారి అక్కినే నాగార్జున సినిమాలలో నేనున్నానని ప్రతిసారి వెళ్ళి చెప్పుకోడు కదా ఎవడును
అంటే ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కదా సార్. ఎందుకంటే ఇప్పుడు అట్లా చెప్పుకోకపోవడం వల్లనే ఈ రోజు జగన్ గారు ఓడిపోయారు కదా సార్. మరి అంటే జగన్ గారు ఓడిపోవడానికి కర్ణుడి చౌకి 100 కారణాలు ఉన్నట్టు ఏవో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో కట్టడంలో ఓడిపోయాడా లేదా కట్టింది చెప్పుకోవడంలో ఓడిపోయాడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నంద్యాల చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నంద్యాల మెడికల్ కాలేజీ ఫంక్షనింగ్ అయింది. నిన్నటికి 3 బ్యాచ్లు బయటకు వచ్చాయి. అంటే 3 బ్యాచ్లు రిక్రూట్ అయ్యాయి, అంటే పిల్లలు చదువుకోవడానికి అవకాశం. మరి నంద్యాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అంటే కాలేజీ కట్టినా ఓడిపోయాడు, కాలేజీ కట్టినందుకు ఓడిపోయాడు అన్నారు. ఉదాహరణకి 17 నియోజకవర్గాలు చెప్తారు. రాజమండ్రి, విజయనగరం, ఏలూరు ఇవన్నీ ఫంక్షనింగ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఏలూరు ఆయన చంద్రశేఖర్ గారని ఒక ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఆయన ఎంపీ నిలబడ్డాడు, ఆయన డాక్టర్ గారు. అంటే పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను. మెడికల్ ఫర్టర్నిటీకి సంబంధించిన డాక్టర్ గారిని వైద్య రంగానికి సంబంధించిన దాంట్లో కన్సల్టెంట్ కింద పెట్టుకుని ₹1 జీతం తీసుకోకుండా ఆయన స్వచ్ఛందమైన సేవ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మనల్ని పొంది ఆయన టికెట్ తీసుకున్నాడు. బాలశౌరి గారు ఎప్పుడైతే పార్టీ మారారో అక్కడ ఆయన చేసిన మచిలీపట్నం కాలేజీకి అతని యొక్క అంకురార్పణ, అతని యొక్క చిత్తశుద్ధి, నానిగారితో సైతం కమిట్మెంట్తో అక్కడ కాలేజీని నెలకొల్పగలిగాడు. వాళ్ళ కళల సౌధం. సో అయినా సరే అతను ఓడిపోయాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గెలుపోటములు ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేసిన దానివల్ల కాదు, ప్రజలకు చేయవలసిన బాధ్యతను ఎవరు నిర్వర్తిస్తాడు. ఇప్పుడు మీ నాన్నగారు ఉంటారు, నీకు చిన్నప్పటి నుంచి శుభ్రంగా చదువు సంస్కారం నేర్పి మంచి బట్టలు కొని నేను ఈ స్థాయికి తీసుకొచ్చి మంచి జర్నలిస్ట్ని తయారు చేసి ఇవాళ నేను ఒక సీట్లో కూర్చోబెట్టాడు. నువ్వు రోజుకోసారి మా నాన్నగారి వల్ల నేను వచ్చానన్నది చెప్పుకోవడం నీ కృతజ్ఞత. అది మీ నాన్నగారు ఊరంతా నేనే చదివించాను మా అమ్మాయిని, మా అమ్మాయి వెళ్ళి అక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది గర్వంగా చెప్పుకుంటాడు. ఆయన మా అమ్మాయి వైజాగ్లో హైదరాబాద్లో జాబ్ చేస్తూ నాకు ₹10 పంపిస్తుంది నెలకని ఆయన గర్వంగా చెప్పుకుంటాడు. కానీ నేను చదివించాను, అన్నం పెట్టాను, ఎవరన్నా చెప్తారు ఏ తండ్రైనా? బాధ్యత కదా సార్. అదే బాధ్యత ఏంటి? అదే చెప్తున్నాను, ముఖ్యమంత్రి బాధ్యత ఏంటంటే విద్యా వైద్య ఆరోగ్యం పరిరక్షించడం. ఆ బాధ్యత నిర్వర్తించినందుకు కూడా నేను మీ నాన్నగారు అయితే ఎలా చెప్పరో ముఖ్యమంత్రి కూడా తండ్రిస్తాను. నేను ఇది ప్రజలకు చేశానని ఎవరు చెప్పడు. కానీ దాని వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అయింది, మోహన్ గారికి మైనస్ అయింది. అది నేను కూడా చెప్తాను సార్ దేని వల్ల అనేది. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం అయింది అంటే అది దేని వల్ల అయినా అయింది అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెడతారు, ఫోటోలకి ఫోజులు ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత దాని మీద స్పందిస్తారు, కానీ అక్కడికి వెళ్ళి మరి ఏం జరిగిందని ఎందుకు అడగరు సార్? పబ్లిసిటీ ముఖ్యమా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ముఖ్యమా? కానీ ప్రజలు చూస్తే మనిషి వచ్చిందా లేదనే చూస్తారు కదా. మనిషి రాకుండానే ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాసిడర్ అని ఆయనకి మీరే ఇస్తారు. ఆయనేమో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినప్పుడు ఆయన ప్రాథమికంగా ఆయనకున్న బలం ఏంటి? ప్రజలు. ఆయనకున్న బలగం ఏంటి? ప్రజలు. ఆయనకున్న బలహీనత ఏంటి? ప్రజలు. ఈ మూడిట్లోనూ ప్రజలు ఉన్నప్పుడు అంటే ప్రజలకు ఏమైనా కష్టం వస్తే ఫస్ట్ ప్రతిస్పందించింది ఆయనే. కష్టం కలగకుండా ఉండడం కోసం విద్యా ప్రమాణాలు పెంచుకొని మంచి నాడు నేడు స్కూల్ పరివర్తన చేశాడు. ప్రజల ఆరోగ్యం పరిరక్షించడానికి వాళ్ళ నాన్నగారు ఆరోగ్యశ్రీ ఇస్తే దాన్ని బ్రహ్మాండమైన హాస్పిటల్లో ప్రభుత్వ పరంగా పరివర్తన చెందించడానికి ఆరోగ్య పరిరక్షణ కోసం హాస్పిటల్ కట్టి చూపిస్తున్నాడు. మన చిన్నప్పుడు నువ్వు చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ లేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. అది పెద్ద విషయం, మనకి పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేశాను. అలా ఇప్పుడు నేను ఇక్కడ తెలంగాణలో 33 జిల్లాలు, అక్కడ 26 జిల్లాలు చేసినప్పుడు 17 జిల్లాలు కొత్తగా వచ్చినప్పుడు దానికి చేసిన పనికి తప్పంటే ఎట్లా? రెండోది అది చెప్పాలా అన్న దగ్గర నేను ఒకటే మాట చెప్తాను, ప్రస్థానం లేనివాడు ప్రస్థానం ఉన్నవాడు అని 2 ఉంటాయి. అంటే బటన్ నొక్కడానికే పరిమితం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళకి అది ఎక్కడ మైక్ పట్టుకున్నా కూడా అదే మాట చెప్పారు ఎలక్షన్స్ టైంలో. చెప్తుంది అదేనమ్మా, ఇలా తపేలా ఛానల్ ప్రశ్నల మీద ప్రశ్నలు ఇస్తే ప్రశ్నలు ఆన్సర్ కాకుండా చెత్త చెదరం మీద డిస్కషన్ పెరుగుతుంది. నీకు చిన్న లాజిక్ చెప్తాను. అన్నట్టు ప్రశ్నలు బటన్లో నొక్కాడు అనుకున్నాం, విజయనగరంలో కూర్చొని ఓ బటన్ నొక్కితే 5 మెడికల్ కాలేజీలు ఫంక్షనింగ్కి వచ్చాయి. ఆ రోజు పాడారు వీళ్ళు ముక్కుతూ మూలుగుతూ, బడ్జెట్ ఎలకేషన్స్ లేకపోయినా నానా తిప్పలు పడి ఎలకేషన్స్ చేసుకుంటూ చచ్చినట్టు ఇవాళ పాడేరు కూడా వచ్చిందని చెప్పుకున్నారా లేదా? పాడి మీద పెడతారని భయం ఉంటుంది. విద్యా ప్రమాణాలను పెంచిన జగన్మోహన్ రెడ్డి, అలాగే వైద్య రంగాన్ని పరిరక్షించిన జగన్మోహన్ రెడ్డి, ప్రాస్పెక్టివ్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్ అన్న దగ్గర ఏం చేశాడు అన్నదానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి నేను తప్పెళ్ళు కూడా కొట్టుకుంటే నేను చెప్పడు నేను చేశానని. మనం గుర్తించి గ్రహించి చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు నర్సీపట్నం కాలేజ్ ఉంది, వీళ్ళు ఒక ట్రాప్ వేశారు అనుకుందాం, అది 1/4 కన్స్ట్రక్షన్ అయింది. కన్స్ట్రక్షన్ అయ్యింది అని చూపించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. దానికి మాట్లాడిన మాటలు అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు పోర్ట్రేట్ చేయడంలో సిద్ధహస్తులని ప్రజలు తెలుసుకోవాలి ఫస్ట్. అంటే కళ్ళ ముందు నీకు మెడికల్ కాలేజీలు ఒక భవనం కనబడుతున్నా లేదు అని చెప్పడంలో సిద్ధహస్తులైన వాళ్ళకి ఏం చెప్పాలా? ఓన్లీ ఆయన ఇన్ని కాలేజీలు ఉన్నాయి కదా, విజయనగరం నేనే ఇక్కడ బటన్ నొక్కానని, బటన్ నొక్కిన జగన్మోహన్ విజయనగరం వెళ్ళి చెప్పాలి కదా. కొత్తపేట దూరమే కదా నర్సీపట్నం.
వైజాగ్లో ఎయిర్పోర్ట్లోనే దిగాడు కదా కదా. కానీ నర్సీపట్నంకి ఎందుకు వెళ్తున్నాడు అంటే అక్కడ కాలేజ్ ఆల్రెడీ ఇంతవరకు అయిందనా లేకపోతే కాదు, మళ్ళీ అక్కడ గౌరవ స్పీకర్ గారు ఒక అసందర్భ పేలాపనకి సమాధానం ఇవ్వడానికి వెళ్తున్నాడు. హీరో ఎప్పుడు వెళ్తాడు? విలన్ పేటరేకపోయినప్పుడు. అవునా కదా. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా అభిమానిస్తారంటారు? నేను ఈ సినిమా తపెలాగాలను పట్టుకున్న వాళ్ళు హీరో అనకమ్మా. ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చైర్లో కూర్చోపెట్టాడంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన హీరోలు. హీరోల మధ్యలో ఫైట్ ఎలా ఉంటుంది? చాలా రసవత్తరంగా ఉంటుంది. క్లైమాక్స్ లో కలిసిదాకా ఫైటే ఉంటుంది కదా ప్రతిసారి. ఖచ్చితంగా. ఇద్దరు హీరోల సినిమాలు ఎప్పుడైనా చూసావా? చూసాను సార్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, అట్లానే చూసుకున్నట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ దాని గురించి కూడా మరి మాట్లాడే అవకాశం ఉందంటారు? అదే చెప్తున్నా. నీ ముక్కు ఏదంటే ఇలా చెప్పావు అనుకో, కానీ ముక్కుకి వస్తావు కదా. వాళ్ళు తెలివితేటలు ఎలా ఉంటాయంటే కుట్టి సాకులు అంటారు. ఓకే. అంటే ఎలా అంటే ఇప్పుడు వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ అవుతుంది, కానీ గతం మర్చిపోయారు. సిఐ సమిట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డిని అక్కడే నెల్లూరించడానికి ప్రయత్నించారు. కొట్టారు, తీసుకున్నాం. తర్వాత 151. కానీ ఇప్పుడు 11కి పడిపోయారు. అప్పుడు 64 కదా, అప్పుడు లాగేసుకున్నారు కదా 23 మందిని. అవునా కదా. రైట్. అంటే ఇక్కడ ఏంటంటే కాదు, ప్రజలు ఏం చేస్తారన్నది గమనించవా? ఇప్పుడు మరి మీరు వ్యతిరేకత ఉందనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈవీఎంలు అవి తప్పుగా పనిచేయడం వల్లనే, లేకపోతే ఇంకేదో జరగడం వల్లనే ఇది ఈ 11కి పడిపోయింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అందులో నిజం వాస్తవం ఉందంటారా మరి? నేను ఈవీఎంలు కుట్టి సాకల్ని ఎతకను. నేను చెప్పేది ఒకటే ఒకటి ఉంటుంది. మీకు చిన్న లాజిక్ చెప్తా. జనాభా గణన ఎప్పుడు జరిగింది? 2011లో జరిగింది. అవును సార్. తర్వాత ఇప్పటికి జరగలే. అంటే తెలంగాణలో ఇక్కడ జరిగింది. ఏంటమ్మా? తెలంగాణలో అయితే జరిగింది సార్. ఇప్పుడు దాని వల్లనే కదా 42% రిజర్వేషన్ ఇక్కడ మాకు ఇక్కడ అవుతుంది. తెలంగాణలో జరిగింది బీసీ కులగణన. బీసీ కులగణన జనగణన చాలా తేడా ఉంది. కులగణన వేరు. కులగణన మొత్తం దేశం మొత్తం మీద 1908వ సంవత్సరంలో జరిగింది. ఇప్పటికి జరగలే, తెలుసా? అంటే ఇప్పుడు 40% ఏదైతే రాష్ట్రం ఆనందం ఎక్కువైపోయి గణన చేసుకుంది. అది ప్రాతిపదిక కాదంటారు. జాతీయ గణన జరగాల. అప్పటిదాకా మనం ఏం మాట్లాడినా ఇది వీళ్ళ వరకు అంతే అంటారు. స్టేట్ వరకు వీళ్ళ సంతోషం. వీళ్ళు గుర్తించుకున్నారు, వీళ్ళు మా బీసీలు ఎంతమంది ఉన్నారు, మా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, మా ఓసీలు ఎంతమంది ఉన్నారని. వీళ్ళకు ఇది నాకు జాతీయ గణాంకాలతో ముడిపెట్టద్దు అని చెప్పి నేను మాట్లాడుతుంది. ఒక్క నిమిషం విను ప్రశాంతంగా. 2011లో జరిగిన గణన ఏదైతే ఏడిసిందో మన మొహానికి, అప్పుడున్న జనాభా 117 కోట్లు. తర్వాత ఇప్పుడు ఎవరైనా అడుగు, చైనా తక్కన్నా మనం దాటిపోయాం తెలుసా అని పెట్టకథలు ప్రతి ఒడు చెప్తాడు. దగ్గర 150 ఎవడు అంటాడు, 160 అంటాడు. నెక్స్ట్ 130, 140 ఇవే కదా ఈ మార్గదర్శి చిట్ ఫండ్లాగా సిటీ పాటలే కదా. వాస్తవ ఫిగర్ ఎవరి దగ్గర లేదు కదా, చెప్పడు. ఏమన్నా కులగణన ఎందుకు చేయలేదు, లేకపోతే జనగణన ఎందుకు చేయలేదు అంటే కరోనా పెట్టకథలు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 26లో ఆలోచిస్తాం. మా మాజీ రాష్ట్రపతి గారు 4-5 కార్యక్రమాలు పెట్టారు నియోజకవర్గాల మీద. ఇలాంటివన్నీ ఏవో కథలే కదా, దరికథలే కదా. వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? ఇప్పుడు వాస్తవం ఆడదాం. 117 అఫీషియల్ లెక్క. తర్వాత నుంచి పెరిగిన జనాభా భారతదేశ టెరిటరీలోనే ఉంటారు కదా. అది ఎంత కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు కలిపి 33 కదా. వీటిలో కాకుండా ఎక్కడికైనా పారిపోతారా కదా. సో ఈ ఎక్సెస్ ఓటింగ్ అన్నదాన్ని 18 సంవత్సరాలు రాగానే నీకు మూత ఎల్లారకపోనిపై ఓటు హక్కు రాజ్యాంగం కల్పిస్తుందని ఇంట్లో ఓదరగొట్టినా, పక్క ఫ్రెండ్ ఓదరగొట్టినా నువ్వు ఓటు కార్డు తీసుకుని నువ్వు రెడీ. ఈ దిక్కుమాల ఆధార్ కార్డు ఎవరికి పెట్టాడో కూడా తెలియదు. అది ప్రైవేట్ సంస్థ ఇచ్చి దరిద్రాన్ని కూడా మనం ఎత్తికేసుకుని ఆధార్ కార్డు ఓటు కార్డు పెట్టుకుని మన మొహానికి ఎట్టుకుని తిరుగుతున్నా. తిరుగుడు గాలిగా ఉంటాడా, వెళ్ళి ఓటేస్తాడా ఈడే. ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి నీ లెక్క లోపల మిషన్లో ఉందా లేదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పెద్దాను అనుకో, లేదా నేను నా కొడుకు ఉంటాడు, లేదా నా కూతురు ఉంటుంది, దాని లెక్క ఉందా లేదా? 18 సంవత్సరాలు దాటితే 2011 తర్వాత పుట్టినాడు సమాన్ చెప్పు. లేదు సార్, ఉండదు కదా. ప్రాథమికంగా మాట్లాడదాం, లాజిక్ ఎందుకు మనకి దీంట్లో. 2011 లెక్కెట్టినప్పుడు నేను నువ్వు ఉన్నావు శబాస్. నా పిల్లలు 2011 తర్వాత పుట్టారు, అడిగి లెక్క ఉంది. 18 అయితే వచ్చాయి, వయసు వచ్చింది. కానీ అడగటు నా లెక్క ప్రకారం అది అఫీషియల్ కాదు. కానీ కొత్త లిస్టులో ఆడి పేరు ఉంది. లిస్టులో మేము ముందే ఇచ్చాం. మిషన్లో ఫీడ్ చేసింది 2011 అనుకుందాం. ఎక్సెస్ ఓటింగ్ వస్తుంది కదా, అదే కదా 12.5% అని అఫీషియల్గా అలా చెప్పారు. ఆయన అగ్రిగేట్ 36,000 ఓట్లు ప్రతి నియోజకవర్గాన్ని ప్రభావితం చేశారని చెప్పారు. ఒక పార్లమెంట్కి 136,000. అంటే 7 నియోజకవర్గాలు కలిపిన ఒక పార్లమెంట్లో 136,000 ఓట్లు అంటే తిరుపతి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఎమ్మెల్యేలు అందరూ ఎత్తుపోయారు, ఎంపీ గెలిచాడు. అద్భుతాలు వీళ్ళతోనే కాదు వాళ్ళతో కూడా జరిగాయి.
ఎందుకంటే అది మిషన్. అలా బ్రహ్మానందం గారు చెప్పినట్టు మిషన్ అరుస్తుందని చెప్పేవాళ్ళు లేడు. అలీగఢ్లో దెబ్బలు తినే ప్రజలే ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రజలు దెబ్బలు తింటున్నారు అంటారా సార్? మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ప్రజల్లో ఏదైతే వాళ్ళు నమ్ముకొని విజనరీ ఉన్న మనిషి కాబట్టి వాళ్ళకి ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుని తెచ్చుకున్న మనిషి ఈ రోజు మరి నిజంగానే విజన్ ఉన్న మనిషి లాగా అవన్నీ చేస్తున్నారంటారా? చిన్నప్పుడు బంగారు బాతుగుడ్డు కథ చదివా? చదివాను సార్. ఆ కథ సారాంశం ఏంటో తెలుసా? అది రోజుకో గుడ్డు పెడుతుంది. అవును సార్. నోరు మూసుకుని ఆ బంగారం నమ్ముకుని ఏదో బతుకు, నీతో పాటు 10 మందిని బతికించు. కానీ నాలటోడు వచ్చి ఏడు చేసాడు, దాన్ని పేరు కోసి చంపేశారు. నేను వెటనరీని చంపేసి దాన్ని చంపేసిన తర్వాత ఏమైంది? ఆ రోజు ఒక్కరోజు బాతు బిర్యానీ, అంతే. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ గుడ్డు ఏదైనా ఎత్తుక్కోవడమే కదా. అదే ఇప్పుడు ప్రజల పరిస్థితి. ఉదాహరణకి 4,000 లోపలికి వెళ్తే ఆవిడకి ఆనందంగా ఉండదు. అప్పుడు గొంతెమ్మ కోరికలు మొదలవుతాయి. అది తిండి లేనివాడికి ఇవాళ పూట గడిస్తే చాలరా అనుకుంటాడు. ఈ తారతమ్యం ప్రజలకి ఇప్పుడైతే అర్థమవుతుంది. ఎందుకంటే దురాశ దుఃఖానికి చేయటం ఇంకో కథ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ రెండు. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు బేసిక్ స్ట్రైట్ చేసుకోకపోతే మనం ఎప్పటికీ ఎత్తిరెళ్ళాం. దురాశ దుఃఖానికి చేయటంటే అతిగా ఆశపడదు. ఇప్పుడు మార్గదర్శి చిట్టు పట్టింది, కేసులు అవుతున్నాయి. మా నాన్న చచ్చిపోయాడు కాబట్టి నాకు సంబంధం లేదన్న కొడుకుని చూసాం. అయినా సరే సిట్టి పాటకు ఎలా ఉంటుంది? డబ్బులు కట్టించుకున్నంత కాలం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ పాడినప్పుడు అలా గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం పెట్టించు, ఇంటి పక్క కొడితే సంతకం పెట్టించు, ఈ మన డబ్బులు మనం తీసుకోవడానికి ఎంత గడ్డి గరుస్తున్నామో అలా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న డబ్బులకి మనం దానికి అకౌంటబిలిటీ అనేది లేకుండా జవాబుదారీతనం అంటే మన దగ్గర నుంచి రెసిప్రొకేట్ యాటిట్యూడ్ చాలా ముఖ్యం. కానీ అక్కడ వీడు 3,000 ఇస్తున్నాడు. ఉదాహరణకి రాత్రి 1,000 రూపాయలు పెంచి 2,000 రూపాయల పెన్షన్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, అంటే మీరు చెప్పిన విజనరీ లీడర్ ప్రకారం అది ఎన్నాళ్ళు ఇచ్చాడు? జస్ట్ 2-3 నెలలు ఇచ్చారు ఎలక్షన్స్ ముందు. ఇది 14-19 చెప్తున్నా. 19 నుంచి 24 దాకా 2,000కి ఇంకో 250 చెప్పున 5 సంవత్సరాలు మనకి జీతాలు అవన్నీ మనకి ఎలా పెరుగుతాయమ్మా? 2,000 ఉన్న జీతం 4,000 వద్దేటి ఇంక్రిమెంట్లు ఇస్తారు అంతే కదా. బేసిక్స్ మీద 10% 30% ఏదో లెక్క కదా. ఇది కాదు కదా ప్రజలకి. నేను రాగానే 4,000 ఇస్తాను. సిట్ల పాట ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటి పక్క మన ఇంటి పక్క కూడా ఎలా ఉంటాడు? నేను 10 రూపాయలు వడ్డీ ఇస్తానండి, చాలా బాగా ఇస్తాను, మీరు చూస్తున్నారు కదా నేను మీతో పాటు ఉంటాను అన్నోడికి ఈ 2 రూపాయలు వడ్డీ ఇచ్చేవాడికి వదిలేసి వీడు 10 రూపాయలు ఇస్తాడని చెప్పి వీడికి ఇస్తారు. ఈ 2 నెలలు కడతారు, 3 నెలలు మొత్తం అసలు వడ్డీ పట్టుకుని పరారు. అదే పరిస్థితి వాళ్ళ ప్రజలది. సో 4,000 రూపాయలు ఇస్తాను నా దగ్గర. టెంప్టింగ్ ఎలా ఉంటుంది? పైపచ్చు పాత ఇంక్రీ అలా అలవెన్సెస్తో ఇస్తాను మీకు అన్నది. ఇప్పుడు దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటున్నాను. ప్రధానికి మీకు పనిచేసే వ్యవస్థలో జీతాలు రావట్లే, 3 నెలలు 4 నెలలు రావట్లే, చాలా ఇబ్బందిగా ఉంది, కిర్రమంటుంది. దీపావళి వచ్చింది, మీ అందరికీ 50,000 బోనస్ ఇస్తున్నాం అనగానే ఎలా ఉంటుంది? అమ్మా 50,000 బోనస్ అంటే మేనేజ్మెంట్ సుధరాయించిందిరా, ఇంక జీతాలకి లోటు లేదని ఫస్ట్ ఆలోచించింది ఏంటి? 50,000 ఒకసారి రాగానే ఒక స్కూటీకి తీసుకుందాం ఒక ఇన్స్టాల్మెంట్ కట్టి, ఇంకేం జీతం వచ్చేది కదా ఇన్స్టాల్మెంటే కదా అనుకుని, అరే ఇడు 3 నెలలు బట్టి ఇవ్వలేదురా, ఇదేంటి ఇప్పుడు బోనస్ ఇచ్చాడు, ఇది ఏదో మర్తకాజా అని మాత్రం ఆలోచించాడు. అవి ఏంటి కొండ బుర్రలో 2 జతలు బట్టలు తీసుకుందామా, షూ తెగిపోతున్నట్టు ఉంది, కొత్త షూ కొందామా, ఈ 50,000కి బడ్జెట్ ఉంటుంది మీ దగ్గర. 4 నెలలు మనకి నెత్తి వాచిపోయింది, మనం వాళ్ళ ఫ్రెండ్ గడి దగ్గర 20,000 10,000 తీసుకుని పూట గడిపోయింది, ఇవన్నీ మనం మర్చిపోతాం. ఇది ఎలక్షన్ హియరింగ్, ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటారు. ముందు రోజు చేసి రాజకీయం అది. దీనికి ప్రజలు ఎప్పుడు బలిపోసుకోలే. దీనికి అరవిధంగా సినిమా చూడు, వెనక్కి వెళ్ళి చిరంజీవి గారిది, అందులో రాఘోపాలరావు ఉంటాడు. ఎరా మీకు 100 రూపాయలు కావాలా అని 50 రూపాయల కాయిన్లు ఇలా గల్లు గల్లు అనిపిస్తుంది. సార్ 50 కావాలి. వీడికి ఎలా ఉంటుందంటే ఆ 50 గబగబ పక్కోడికి ఇచ్చి వీడికి ఇచ్చి ఇదే డబ్బులు ఉంటాయని కాన్సెప్ట్లోనే ఉంటాడు. ఈ 100 రూపాయలు చిల్లర మార్చి నాకు ఎలాగో లెక్కలు రావు కాబట్టి వీడికి ఎంత ఇవ్వాలి, ఆడికి ఎంత ఇవ్వాలి, ఇందులో ఆలోచన అన్నది ఉండదు. సో ప్రజల నాడిని పట్టుకోవడంలో సిద్ధాస్తులు విజనరీ లీడర్ గారు. ప్రజల నాడి కాదు ఈయనకి కావాల్సి, నాడి పట్టుకుని మా నాన్న డాక్టర్ కాబట్టి వీడికి జ్వరం వచ్చింది, వీడికి బెల్ల ఇవ్వాలి, వీడికి అన్నం పెట్టాలి, వీడికి స్కూల్లో పిల్లల్ని చదివించాలనేది ఈ నాడి పట్టుకునే డాక్టర్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఏదైతే నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇస్తున్నారో అసలు అంటే ఇస్తున్నారు అన్న ప్రశ్న సవరించు, ఇవ్వట్లేదు అని గతంలో ఇస్తానని చెవిలో పూలెట్టింది, అప్పుడు కూడా పిల్లల్ని మోసం చేసి 2 నెలలు ఇచ్చారు. మళ్ళీ చెప్తాను ఎలక్షన్ ఇంజనీరింగ్. 2 నెలలు ఇచ్చిన నిరుద్యోగ భృతి, 2,000 పెంచిన పెన్షను, సేకడ దెబ్బ ఏంటంటే ఇందాక నీకు చెప్పిన బోనస్ లాగా పసుపు కుంకుమ 30,000. అట్లా గమనించమ్మా, ఓటు పర్సంటేజ్ 33% ఉన్న తెలుగుదేశం 6.5 ఎన్హాన్స్ అయ్యి 39.5 సస్టైన్ అయింది. ఎలక్షన్ జస్ట్ ఫ్యూ మంత్స్ లోనే 1 మంత్ లోనే 1 మంత్ లో ఉంటారు. అంటే రీచ్ అయ్యేదాకా ఓపిక పట్టాలి ఎవడైనా మనం.
నిరుద్యోగ భృతి 30,000 పసుపు కుంకం, పెన్షన్ పెరిగింది 2 నెలలు. అమ్మ నీకు ఇందాక ఏం చెప్పాను, జీతం రాకపోయింది మర్చిపోతావు, బోనస్ మాత్రం గుర్తుండిపోతుంది. 30,000 ఇచ్చాడు. 30,000 ఇంట్లో ఆడాలి ఏం చేస్తారు, హ్యాపీగా ఉంటారు కదా. హ్యాపీ కదా, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుంది చెప్పు. ఇవన్నీ అంటే ఇవన్నీ ఉండి ప్రభుత్వం 5 సంవత్సరాలు వేసుకున్న ప్రణాళిక ఇంపార్టెంటా, నీకు ఇవాళ తాత్కాలికంగా ఇచ్చిన ప్రణాళిక ఇంపార్టెంటా? 5 సంవత్సరాలు వేసుకుందే ఇంపార్టెంట్. అది జగన్మోహన్ రెడ్డి ఎర్రిబాగులోడు ఎర్రిబాగులోడు అంతే. ఏం చెప్పాడు, సరే నీకు 5 సంవత్సరాల పాటు నేను ఇవ్వాలంటే ఇన్ని దెప్పలు పడాలి, నేను వీడు చెప్పిన పెట్టగదని నమ్మారంటే ఇది మనం పుట్టు ములిగిపోయిదిరా, 1,60,000 కోట్లు కావాలని చూపించాడు. ఇదంతా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అక్కడ ప్రజలు ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మళ్ళీ మార్కొచ్చావు నువ్వు, 4 నెలల జీతం అయింది మొత్తం మర్చిపోయి నీ చేతిలో 50,000 పెడితే అక్కడ ప్రజల మైండ్ సెట్ ప్రజలు నాడి అది అర్థం చేసుకోలేకపోయారు. అదే చెప్తున్నాను, నేను ఎప్పుడైనా ఆలోచించే విధానం నా అదే మాట తెప్పను మడవ తెప్పను అంతే. నేను నిన్ను పరిరక్షించుకుంటానన్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిది, మీ వల్ల నేను పరిరక్షించబడాలన్న కాన్సెప్ట్ విజనరీ ఇది తెలుసుకోండి. ఇంతవరకు ఇది ఎక్కడ నేను వినలేదు సార్, సీరియస్ ఇంతవరకు నేను ఇది ఎక్కడ వినలేదు, కానీ మీరు చెప్తుంటే అది నిజమేమో అని అనిపిస్తుంది. అబద్ధం ఉంటే కాంట్రడిక్ట్ చేయి, నువ్వు జర్నలిస్ట్వే కదా. అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారిది చూసుకుంటే అంటే పొలిటికల్ లైఫ్, చంద్రబాబు నాయుడు గారిది చూసుకుంటే ఆయన అందరు విజనరీ అంటారు. చాలా వరకు ఇప్పుడు ఆయనే చెప్తారు, సెల్ ఫోన్స్ తీసుకొచ్చింది నేనే, ఇక్కడ హైదరాబాద్ ని డెవలప్ చేసింది ఐటీ పరంగా నేనే అని చెప్పేసి, అన్నిటికీ ఆయననే అని చెప్పేసి మాట్లాడతారు. కాదనే రైట్ మనకు ఉందంటారా సార్? మరి ఇప్పుడు చిన్నప్పుడు నాన్నమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని మన అమ్మ కూర్చోబెట్టి చందమామ కథలు అని చెప్పి అన్నం తినిపిస్తూ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత కూడా నువ్వు అదే కథలు చెప్తానంటే నీకు పిల్లలు పుడితే చెప్పుకో, కానీ మాకెందుకు చెప్తున్నావు అనే వాళ్ళు ఉండరా? అందులో కొంచెం కూడా లేదంటారా సార్? ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? హైదరాబాద్ ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? మీరు సమాధానం వెంటనే గుండెల మీద చేసుకో. ఆయన చేసింది ఏంటంటే శంకుస్థాపన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసిన బిల్డింగ్ కంప్లీట్ చేశాడు, అదొక్కటే ఉండు. ఐఎస్బి తీసుకొచ్చాడు, మైక్రోసాఫ్ట్ వాడికి పునాదేశారు, ఇది జరిగింది. తర్వాత మన జాతీయ క్రీడలు పెట్టడానికి ఒక స్టేడియం కట్టారు, ఇంతే జరిగింది ఆయన ఆయనలో. మీరు చెప్పిన విజన్ 2020లో ఒక ఎయిర్పోర్టు, పివి నరసింహారావు ఫ్లైఓవర్ అండ్ ఔటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ పంచవర్ష ప్రణాళికలు. తర్వాత వచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఉన్న రోసయ్య గారు, తర్వాత ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత ఉన్న కేసీఆర్ గారు యొక్క సంకల్పం, కృషి 20 సంవత్సరాలు ఈ ప్రస్థానం. నేను ఎప్పుడు చెప్తున్నాను, 2000లో విజన్ 2020 అన్నాడు. 2004 నుంచి ఎవరు వచ్చారు? 2000 నుంచి 2004 దాకా నేను చెప్పింది ఏంటి? హైటెక్ సిటీ, ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, గచ్చిబౌలిలో స్టేడియం. తదనంతర పరిణామాలు నేను చెప్తున్నా. 20 సంవత్సరాలు భరించింది ఎవరు? విజన్ 2020 ఫుల్ఫిల్ అయింది ఎప్పుడు? అంటే అది మొత్తం అయిందంటే కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో. రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ 10 సంవత్సరాలు. అవునగా 2014 రాష్ట్రం ఏర్పడింది. 2014 నుంచి 2024 దాకా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఈయన. రాజశేఖర రెడ్డి గారు 2 టర్ములు కాంగ్రెసే కదా, 10 ఏళ్ళు వాళ్ళు. 20 ఏళ్ల ప్రస్థానంలో 2020లో ఈయన ఎక్కడ ఉన్నాడు? అంటే వాటి అన్నిటికీ నేనే, అంటే మొన్న చూసుకున్నట్టయితే అంబానీకి కూడా నేనే ఇచ్చానని చెప్పేసి, ఐడియాస్ నేనే ఇచ్చానని చెప్పేసి ఆయననే చెప్తున్నారు. అంటే ఈయన ప్లానింగ్స్ ఇవన్నీ ఆయన ఏం చెప్తాడంటే నా బ్రెయిన్ సెల్ లాగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. చంద్రబాబు బ్రెయిన్ నీకు వస్తుందా నాకు వస్తుందా? నాకే వస్తుంది సార్ కదా, సమాధానం అక్కడే ఉంది కదా. రైట్ సార్. చిన్నప్పుడు నానమ్మ కథలన్నీ ఎలాగుంటాయి? చందమామ రావే, జాబిల్లి రావే పాటలు, మేక కథలు, ఇవన్నీ నీకు జీవితంలో ఉపయోగపడతాయి. ఎవరికి మళ్ళీ పిల్లలకు చెప్పుకోవడానికి, లేదా కాసేపు కాలక్షేపాన్ని అంతే అంటారు. కానీ అక్కడ ఏది కూడా ఆయన చెప్పినట్టు విజనరీ అనేది ఏది ఉండదు అంటారు. విజనరీ అని ఉంటే ఈ పార్టీకి ఏపీ అంటే ఎప్పుడైతే రాష్ట్రాలు విభజించబడ్డాయో, ఎప్పుడైతే 2000 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీకి, ఆ 5 సంవత్సరాల్లో అయిపోయేదంటారా డెవలప్మెంట్ అంతా? 5 సంవత్సరాలు అవ్వదు నేను చెప్తున్నా. కానీ నీ విజన్ కరెక్ట్గా ఉంటే, నువ్వు చూసింది కరెక్ట్ అయితే, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే, నువ్వు ఎత్తుకున్న కాడి కరెక్ట్ అయితే, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వచ్చిన రోసయ్య గారు, తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు కాదనగలిగారా? కానీ ఆంధ్రప్రదేశ్లో మీ తప్పు కాబట్టి ఎవడొచ్చిన ఎత్తుకోలేకపోతుండే, మళ్ళీ మీరు వచ్చిన ఎత్తుకోలే పరిస్థితుల్లో అన్నట్టు కదంటావా? కరెక్టే సార్. ఎందుకంటే ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. నమ్మడం అన్న తర్వాత విషయం. నువ్వు ఎంచుకున్న మార్గం ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా మీ వల్ల అవుతుందా? లేదు, అవ్వట్లేదు. ఎందుకంటే ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, ఏంటంటే మీరు ఇన్ని చేస్తా అన్నారు, మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు అన్న ప్రశ్న మీద ఇప్పుడు అందరు నిల్చొని ఉన్నారు. ఇప్పుడు మనకి నాగరికతలు ఎక్కడ సంతరించుకుంది? నదీ పరివాహక ప్రాంతాలు. నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత వచ్చినప్పుడు అభివృద్ధి చెందిన విధానం ఎలాగా? నది వచ్చింది, నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం వంట వండుకొని అన్నం తినేసాం. నాగరికత వచ్చింది అనుకుని ఆ రోజు జడ్డి వల్ల కూర్చుని ఉంటే నదిలో కొట్టుకుపోయి ఉంది.
అంతే సార్, అవునా కదా? ఖచ్చితంగా. కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత సంతరించుకోవడానికి వర్షం వస్తుంది, నది పొంగుతుంది, దీనిలో కట్టెల్ని దాచుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ పొయ్యి పరిరక్షించుకోవాలి, దీనికి ఒక షెల్టర్ పెట్టుకోవాలి, నది ఈ విధంగా వస్తే దీన్ని ఎలా మళ్లించాలి. అప్పటి నుంచే విజన్ 2020 స్టార్ట్ అయ్యింది నాగరికతతో పాటు. సో ఆ నాగరికతకి ఇవాళ మనం ఇంకా పాతరాతి యుగంలోనే ఉండిపోయి ఉన్నట్టు అమరావతి చుట్టూ ఏదైతే చేయాలో అది కాకుండా, ఇంతవరకు కాకుండా ఇప్పుడు అన్ని కాకుండా చేస్తే ముందుకెళ్తామా వెనక్కి వెళ్తామా? మళ్ళీ మునిగిపోతుంది కదా. నువ్వు మునిగిపోవడం మాట్లాడుతున్నావు, మనం ముందుకెళ్తామా వెనక్కి వెళ్తామా అన్న దాని మీద లేదు, ముందుకెళ్లే ప్రసక్తి అయితే అక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం హైదరాబాద్కి. మనం ముందుకెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చామా? ఊరు తెలిసి ఎక్కడ ఉపాధి ఎందుకు వచ్చింది? ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి. డెవలప్ ముందు డెవలప్మెంట్ అవడానికి నీలాంటి వాళ్ళ కృషి లేదు, డెవలప్ అవ్వదు. ఖచ్చితంగా సార్, జాగ్రత్తగా విను. లాజిస్టిక్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే నీ వల్ల అభివృద్ధి జరుగుతుంది. అది ఎలా అంటే ఒక మార్గం చూపిస్తుంది ప్రభుత్వం. ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనలో మొదలెట్టింది ఏంటంటే ఐటీ రంగం. అది ప్రపంచం అంతా ఐటీ పక్క పరిగెడుతుంది కాబట్టి మన పక్క కాలువ దవ్వినా అది ఉప్పెనలాగా వస్తుంది. దానికి తోడు పక్కన బెంగళూరు, తర్వాత చెన్నై, ఒక పక్క ఢిల్లీ, నోయిడా, పూణే, ముంబై, కలకత్తా లాంటి ప్రదేశాలతో భౌగోళికంగా స్థితిగతులను ప్రభావితం చేసే అంశాలతో సెకండ్ క్యాపిటల్కి ఉన్నంత స్థాయి హైదరాబాద్కు ఉంది కాబట్టి డైవర్సిటీ అంటారు. అంటే ఏంటి? బహుళ జాతులు, బహుళ సంస్కృతులు ఒక దగ్గర ఒక వేదిక మీదకి రావడానికి అవకాశం ఉంది. ఇది మా శ్రీకాకుళం లేదంటే ఆంధ్రా ఎరగొచ్చినవరా అనేవాడే ఉంటాడు తప్ప ఇక్కడ నేను జాతీయ భాష అయిన హిందీని, అంటే జాతీయ భాషలో ఒకటైన హిందీని అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొత్తవాడు వచ్చినా వాడికి ఇబ్బంది ఉండదు. అది మా శ్రీకాకుళం. ఏటంటున్నారు సార్, మా వల్ల కావట్లేదు సార్ అనే వాళ్ళే ఉంటారు. అవునా కదా? అలాంటి పరిస్థితుల్లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక వేదిక క్రియేట్ అయినప్పుడు నదీ ప్రవాహాన్ని ఒడికి పట్టుకున్న దగ్గర ఇతను సస్టైన్ అయ్యాడు. ఆ తర్వాత ఏ రంగానికి అవకాశం ఉంటుంది దగ్గర నీలాంటి వాళ్ళందరూ వచ్చి 10 మంది పనిచేస్తుంటే నీకు వసతుల కోసం రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది ఆటోమేటిక్గా అభివృద్ధి చెంది. దాని తర్వాత పార్లల్గా యాన్సిలరీ యూనిట్స్ అన్ని డెవలప్ చెందుతూనే ఉన్నాయి. ఇది ఒక వేదిక క్రియేట్ అయింది హైదరాబాద్కి. ఇదే పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను విజనరీ, నేను సంపద సృష్టిస్తాను అన్న దగ్గర కాంట్రడిక్షన్ ఉంది. ఇప్పటికీ అది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పట్ల ఫోకస్ కనుక పెంచుకోగలిగితే, ఆక్వా రంగాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వ విధానాలు ఉంటే నువ్వు అన్నట్టు ఇట్స్ ఎ హ్యాపెనింగ్ స్టేట్. కానీ నేను విజనరీ కాబట్టి ఐటీ రంగాన్ని ఎక్కడికి తెస్తాను, టీసీఎస్ తెస్తానని చెప్పి ఇచ్చారు. 13 పైసలకు 99 పైసలకు ఇచ్చారు కష్టపడి. కానీ ఇక టీసీఎస్ 2000 మందిని ఉద్యోగాలు తీసేస్తే ఆంధ్రప్రదేశ్లో 2000 మందిని రిక్రూట్ చేసుకోవడం ఏదైనా బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది సార్? కాదు కదా. అక్కడ నిరుద్యోగులకి మీరు ఇస్తేనే అది బ్యాలెన్స్ అవుతుంది. కాదు, నిరుద్యోగులు అక్కడ అవకాశం కల్పించాలంటే ఇక్కడ టీసీఎస్ ఎన్హాన్స్ అయితేనే కదా అక్కడ టీసీఎస్ ఇంకొక 2000 మందికి అవకాశం కల్పించేది. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మనం గమనించాలి. పరిస్థితులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి పట్ల పరుగు పెట్టే మీరు అనుకున్న ఐటీ రంగంలో లేదు అన్నది కనబడుతున్నప్పుడు, ఒక డ్రాస్టిక్ సిచ్యువేషన్, ఒక డ్రాస్టిక్ ఫాల్ కనబడుతున్నప్పుడు, దీంట్లోనూ నాకు ఎన్హాన్స్డ్ గ్రోత్ ఉంది, దీంట్లోంచి నేను డిస్ప్రపోర్షనెట్ బ్లో చూపిస్తాను ఐపీ స్టేట్ కన్నా, మీ విజన్ రైటా రాంగా, ఇది ప్రజలు ప్రశ్నించగలగాలి. అంటే ప్రజలు ప్రశ్నించే స్టేజ్లో ఉన్నారంటారా? మరి ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తారు? ప్రజల తరఫున ఎవడో నిలటోడు అలాంటి ప్రశ్నించాలి. జాగ్రత్తగా విని ఇక్కడ ఇప్పుడు అమరావతి పట్ల వాళ్ళ దృక్పథం ఏంటన్న దగ్గర సింపుల్గా చెప్తా. ఓ సెక్రటరియట్ కట్టారు, నాకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు నేను ఉంటాను, నా ఇల్లు నాకు బాగోలేదు, నాకు తాజ్మహల్ కావాలి అని కూర్చున్నాను అనుకో, ఈ జనంకి నేను తేరలేను. నాకు తాజ్మహల్ కట్టే అంత షాజహాన్ అంత సామర్థ్యం కావాలి, మా ఆవిడ నూర్జహాన్ అవ్వాలి. ఈ రెండు కానప్పుడు నేను దేని గురించి ఆలోచిస్తున్నాను? పైపచ్చి నాకు ఆ సామర్థ్యం లేదన్న విషయం గ్రహించకుండా, సామర్థ్యం ఏంటి నా దగ్గర ఉన్న సెక్రటరియట్ ఎంప్లాయీస్కి తెలంగాణలో చూసావా మహల్లా ఉంది, వైట్ హౌస్ తలదనేలా కట్టాడు కాబట్టి నేను అదే కడతాను అంటే పులిని చూసి నాకు వాత పెట్టుకున్నట్టే కదా. ఖచ్చితంగా. సరే, పైపచ్చు నీకు దాంట్లో ఏం చెప్పాలి? లాజిస్టిక్స్ అంటారు. నేను ఎప్పుడు చెప్పేది అదే. ఇక్కడ తెలంగాణలో కట్టిన సచివాలయం 8 లక్షల స్క్వేర్ ఫీట్ల దగ్గర, అక్కడ కట్టింది 6 లక్షల స్క్వేర్ ఫీట్ల దగ్గర. నీకు వైబుల్ గ్యాప్ ఎంత? 2 లక్షల స్క్వేర్ ఫీట్. ఇప్పుడు ఇంట్లో నీ కొడుకు పెళ్లి చేస్తావు, తల్లి ఏం చేస్తావు? ఆ నాతను ఉండాలనుకుని పైన మిద్ది మీద రూమ్ వేసి అరే ఉండరు ఇక్కడ, బాత్రూమ్ కూడా పైన ఉందరా అని చెప్పి వంటతో కానీ నాలాగా విజన్ 2020 అని చెప్పి నేను దిల్సుఖ్ నగర్లో ఒక పెద్ద ప్యాలెస్ కడతాను అందులో ఉందాం అని చెప్పి మీ వాడిని హాల్లో పడుకు పెడతావా? విజన్ ఇది కరెక్టా అది కరెక్టా? అంటే 2 లక్షల స్క్వేర్ ఫీట్ నీకు తెలంగాణ చూసి పుల్లుని చూసి నాకు వాత పెట్టుకున్నట్టు కావాలనుకుంటే ఏం చేయాలి? ఇంకో ఫ్లోర్ వేసి 2 లక్షల స్క్వేర్ ఫీట్ కడితే అయిపోయింది.
మా అయితే సచివాలయంలో పనిచేసే వాళ్ళు నా దృష్టిలో 190 మంది ఉల్లంఘన ఎంప్లాయీసే ఉంటారు. ఖచ్చితంగా లేదా మనం ఉద్ధరించినట్టు ఫీల్ అయ్యే వాళ్ళే ఉంటారు. ఉమ్, వాళ్ళకు ఉన్న గుర్తింపు కోరికలు ఇంకెవరికి ఉండవు. నిత్యావసర ధరలు వాళ్ళకే పెరిగితే మనం ఎవరికే పెరగవు. కామన్ మ్యాన్కి వాళ్ళకే డిఏలు టీఏలు రావాలి. మనకి ఇచ్చేవాడు ఎవడు ఉండడు. వాళ్ళు మన గురించి మాత్రం ఆలోచించరు, ప్రశ్నించే వాళ్ళు కూడా ఎవరు ఎవరు ఉండరు. అంటే వాళ్ళ గురించి మనం ఆలోచించాలా, మన గురించి వాళ్ళు ఆలోచించాలా అన్న దగ్గర ప్రభుత్వం ఉపాధి కల్పించినా మన గురించి ఆలోచించిన వాళ్ళే సచివాలయంలో పనిచేసే వాళ్ళు. ఇది గ్రహించగలగాలి ఎవరు. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు, నిరుద్యోగ సమస్య పోలేదంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవి రోజు రోజుకి ఇంకొక రకంగా వెళ్తున్నాయి కదా సార్. అక్కడ పరిస్థితులన్నీ కూడా లిక్కర్, ఈ లిక్కర్ ఏంటి సార్, ఇది నకిలీ లిక్కర్, అంత నకిలీ ఇది ఉంది అని తెలిసిన తర్వాత ఏంటి సార్ అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? గతంలో చూసుకున్నట్టయితే నకిలీ లిక్కర్ తాగి ఎంతో మంది చనిపోయారని చెప్పేసి వాళ్ళు దండోర వేసి చెప్తే ఈ రోజు ఇంత కనబడుతున్నా కూడా ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే మీరు అంత అంటే వైసీపీ వాళ్ళకి అంత ఏమనిపిస్తలేదా? మాట్లాడే ధైర్యం లేదా? వీళ్ళని ఎదుర్కొనే శక్తి లేదా వాళ్ళ దగ్గర? నేను త్రివిక్రమ్ సింహ జేబులో 2 చీరలు పెట్టుకుని బాబు లేకంటారా మీరు అందరూ అని వాళ్ళని నిద్ర లేపడానికి వెళ్తాను అనుకుంటున్నావు. జాగ్రత్త వినమ్మా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ప్రశ్నిస్తానని రాష్ట్రంలో కాలెట్టినాడు పవన్ కళ్యాణ్. ఎందుకు నోరు పడిపోయింది? గతంలో చెప్పిన పొటాని కబుర్లు ఏంటి? మాకు డాక్టర్లు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో, అందరూ ఆంధ్రప్రదేశ్ మంత్రి అయితే లటక్కమని చెప్పారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి? గోవా నుంచి ఒక కంటైనర్ తెస్తున్నారు నెలకేంటి స్టాక్ అయిపోయినప్పుడల్లా తెచ్చి ఒక బెల్ట్ షాపులు అన్నింటిలోనూ 2 బాటిల్ ఏమో అవి, ఇంకోటేమో తమ్మలపల్లిలో నూకల చెరువులు చేసింది, మొలకల చెరువు జరిగింది ఓ బ్రాండ్ అమ్మేస్తున్నారు. 1,48,00,000 1,48,00,000 అనుకుంటా క్వార్టర్లు అమ్మితే 48 కోట్లు. 148 కోట్లలో క్వార్టర్లు అమ్మారట ఇప్పటికి. 48 కోట్లు ఈ మిఠాయి సరికే మొలకల చెరువుది. అండ్ గోవా నుంచి తెచ్చింది 60 రూపాయలే, 65 110కి అమ్మేస్తున్నారు. అఫీషియల్గా గోవా ముద్ర ఏంటి? అది అఫీషియల్ బ్రాండే కదా గోవాలో, తక్కువకి వస్తుంది యూనియన్ టెరిటరీ కాబట్టి. అది తేగలుగుతున్నారంటే వీళ్ళు తాంబాలపల్లిలో ఓడిపోయినోడికి అంత సామర్థ్యం ఉంటుంది, లేదా పక్కన నిలబడి బీఫామ్ ఇచ్చినప్పుడు ఫోటో దిగినోడికి అంత సామర్థ్యం ఉంటుంది. ఒక వ్యక్తి వల్ల ఏదైతే కాదు ఇది. అదే అడుగుతున్నాను, సామర్థ్యాలు అంత ఉంటాయి వాళ్ళకి? లేదు సార్. అందులో వైఎస్ఆర్సీపీ ఆడు గెలిచినాడు ద్వారకానాథ్ రెడ్డి, ఎవరు పెద్దిరెడ్డి తమ్ముడట. మిథున్ రెడ్డి గారు జైలు పెట్టినా నోరెందుకు పడిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మిథున్ రెడ్డి గారు 72 రోజులు జైల్లో ఉన్నాడు. ఒక ఎంపీని జైలు పెడతారని చెప్పి కలిపడిపోవాలి కదా అన్న. నాకైతే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లి బేరం ఏదో వీళ్ళకి కూడా కనబడుతుంది నాకు. అంతే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చూడ అమ్మ చెల్లి లబోదీపని బయట అడుగుతున్నారు ఆయనకి వ్యతిరేకంగా. వీళ్ళిద్దరూ నాన్నను చిన్నాన్నయ్యను కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడలే, వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ ఎట్లే? నేను ఖచ్చితంగా అడుగుతున్నా. ఇప్పుడు 2 విషయాలు చెప్తానమ్మా, జాగ్రత్తగా గమనించు. ఓ పక్క మిథున్ రెడ్డి గారు 72 రోజులు లేని దానికి వెళ్ళి వచ్చాడు జైలుకి. ఇక్కడ కళ్ళ ముందు వైఎస్ఆర్సీపీ గెలిచిన ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గం తంబలపల్లి, అది వ్యవసాయ క్షేత్రం. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయ క్షేత్రాల కింద తంబలపల్లి చెప్తారు రాయలసీమలో. అలాంటి కాడ వీళ్ళు రాగానే అక్కడ దుకాణం మొదలెట్టారంటే ఎవరు సపోర్ట్ అంటారు? అరే గవర్నమెంట్ ఎవరిది? ఈవిడ మాకు లింగలింగం 11 మందిలో శతకోటి లింగాల్లో బోర్లింగం క్యారెక్టర్ ఇది. ఈ బోర్లింగానికి అంత డైమెన్షన్స్ ఉండి రాష్ట్రం అంతా నా నెట్వర్క్ లో పంపిస్తానన్న దగ్గర ఉంటే ఇంక మరి వీళ్ళ కూటమి ప్రభుత్వం దేనికి? అంటే ఇప్పుడు కూటమి వచ్చేసి ఆ ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యారా, లేకపోతే ఈ ఎమ్మెల్యే ఆ కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా? అసలు ఎమ్మెల్యే మధ్యన వీళ్ళకి 11 మందికే దిక్కు దివాళ్ళు లేక గిరగల్లాడు తిరుగుతుంటే ఈ ఎమ్మెల్యే ఏకంగా లెక్క రేపరం చేసేసి అంత సామర్థ్యం ఉంటుందా? అవునాడు కదా ఓడిపోయినాడు. అవి ఇంకో 2 కలిపి చక్రం తిప్పేస్తుంటే రెడ్ కార్నర్ నోటీస్ వీళ్ళకి ఎందుకు ఇవ్వలే? మన A1 కింద ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే రాజకేష్ రెడ్డినే. రాజకేష్ రెడ్డికి మట్టుగాడు ఇండియాకి వస్తున్నాడు బాబు, నేనే వస్తున్నానంటే గోవా నుంచి వచ్చినాడు కూడా అక్కడ దుబాయ్ నుంచి వచ్చాడు. రెడ్ కార్నర్ నోటీస్ పోలీసులు పట్టుకున్నారని పెట్టకథలు చెప్పారు కదా తెప్పలేసాను. మరి ఇక్కడ ఈయనకి వచ్చారకల్లా రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు? అదేమో వీడియో నా ఆరోగ్యం ఏం బాగోలేదు సార్ అని మానాడు సావిత్రిలాగా వీడియో పెట్టాడు. కానీ ఈరోజు శాటిలైట్ ఛానల్స్లలో కులాల పేర్లు ప్రస్తావిస్తూ రెడ్డి కాపు అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఒకటి జరిగింది, నకిలీ లిక్కర్ బయటకు వచ్చి ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి దాని మీద మాట్లాడకుండా కులాల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నువ్వు జర్నలిస్టు కదమ్మా, నేను జర్నలిజం చదువుకున్నాడు. మనం ఎవడన్నా కులాల గురించి మాట్లాడతామా? కానీ ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టుకునేవాడు, కంచాలు పట్టుకుని తిరిగేవాడు ఒకడు, పౌడర్ డబ్బా వాడు ఒకడు, తర్వాత టోపీ పెట్టుకునేవాడు ఒకడు. వీళ్ళు జర్నలిస్టులు అంటే ఎవడన్నా నమ్ముతారు? ఇదంతా నాన్ జర్నలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు అంటారు వీళ్ళని. ఆర్టిస్టులు అంటే యాంకర్లు అంటారు, తెలుసు కదా నీకు. వార్తలు చదివి వాళ్ళు వీళ్ళందరికీ జర్నలిజం అక్కర్లేదు, ఏదో కదా తెలుగు భాష చదవడం వచ్చి తెలుగు మాట్లాడడం వచ్చి తప్పితే ఒక పార్టీకి చిరతలు కొట్టుకుంటే సరిపోయే వాళ్ళతో నువ్వు జర్నలిజం వెళ్ళాలని పరంగా పెట్టేస్తానంటే చూసినట్టు అదృష్టం దురదృష్టం వాళ్ళని తేల్చుకోమను. కులమత ప్రస్తావన దేనికి వస్తుంది?
ఇవాళ Yes. ఈ రోజు భారత రాజ్యాంగానికి బొద్దులే మనందరం ఉన్నప్పుడు రాజ్యాంగంలో సమతుల్యతను పాటించమని చెప్పిన రాజ్యాంగానికి వీళ్ళకి వర్తించదా ఇలా అతిథి శక్తులా ఎవరు ఇలా అంతా తప్పేలాగలరు వాడికి హిడతలు కొట్టుకోవడం కదా వీళ్ళ బతుకు ఈ బతుకుని బతుకం చేసుకోవడం మందు కన్నా వాళ్ళ పబ్బం గడుపుకుని వాళ్ళ కాలక్షేపాలు చేసుకోమను. అంతేకానే కుల మతాల ప్రస్తావనలు మీరు అనవసరంగా మారుతుంటే ఎవరిది లౌకిక దేశం. 1975లో కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రాజ్యాంగ హక్కు ఏంటంటే ఎదుటి మతాన్ని గౌరవించమని, నేను ఏ మతానైనా స్వీకరించడం అనడానికి నాకు సర్వ హక్కులు ఉన్నాయి. వీళ్ళెవరు మధ్యలో వీళ్ళు మాడతానంటే వీళ్ళకి తెలివితేటలు లేవు, చదువు సంజయ్ లేదు, నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ కింద గుర్తింపు పొందిన వాళ్ళు. అంటే సీనియర్స్ అని వాళ్ళని అంటారు, వాళ్ళని చూసి నేర్చుకోమని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎవరు సో ఇలా అంటే ఎవరో నీకు చెప్పాడంటే చెప్పు, ఫస్ట్ నీకు చెప్పుతో కొట్టు, తర్వాత చూసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు వాళ్ళు చూసి నేర్చుకోవడం అంటే వెళ్ళి బురదగుంటలో స్విమ్మింగ్ నేర్చుకోమని చెప్పినట్టే ఉంటుంది. అంటే బురదగుంటలో ఎవరు తిరుగుతారు? పందులు తిరుగుతాయి. ఆ మాట నేను అనలేను సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం అంటే మన గొయ్యి మనం దవ్వుకోవడం, మనకున్న విలువల్ని విశ్వాసాన్ని పణంగా పెట్టడం అని అర్థం. అంటే చాలా మంది ఏం చెప్తారంటే పలానా అతను చాలా నికాసుగా ప్రశ్నలు అడుగుతారు, పలానా అతను చాలా నికాసుగా డిబేట్లు చేయగలుగుతారు. నీకు నాకు 2 కాగితాలు ఇస్తారు సార్, చదువుకుంటే ఎలా ఉంటుంది తెలుసుగా, కథకళని బ్రహ్మాండంగా రక్తి కట్టించవచ్చు. అందరికి స్క్రిప్ట్ అంటారా? స్క్రిప్ట్ ఉన్నాక ఇంకా వాళ్ళు జర్నలిస్ట్ ఎట్లా అవుతారు సార్? ఒక కథ మీద పట్టులేనప్పుడు వాళ్ళు జర్నలిస్ట్ ఎట్లా అవుతారు? ఇప్పుడు స్క్రిప్ట్ అంటే ఎవరైనా అలా ఉంటుంది, జర్నలిస్ట్ అన్నది ఎలా చేస్తాడు? నెక్కచ్చిగా ఒక వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి పడే తపన జర్నలిస్ట్ యొక్క ఆత్మని మనకి ప్రస్ఫుటిస్తాడు. నిజమే కాదు, దానికి ఒక పెట్టకథ వెళ్తే స్క్రిప్ట్ రైటర్ అవుతారు. స్క్రిప్ట్ రైటర్కి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? డైలీ సీరియల్లోను సినిమాల్లోను. దాని జర్నలిస్ట్ అంటే నేనే రావాలి, నిజం మాట్లాడుతుందా? రైట్ సార్. తమలపల్లిలో లెక్కర్ దొరికిందోడు, ఆడు ఓడిపోయినాడు రా బాబు, ఆడేరా మీ వాడరా అంటే తూచు అల్లాడు అల్లాడట, వెళ్ళి వీడు మావాడట, వాడు వేడవాడట, ఆడు కులమట, వాడు రొడ్డట, వాడు చౌదరట. మాకేంద్ర వాళ్ళు ఎవడైతే ఆడవడైతే మాకెందుకు, ముందాన్ని జైల్లో పెట్టావు లేదా అన్న విషయం ఎందుకు మాట్లాడు? అంటే ఇదే ఇప్పుడు వీళ్ళు ఇంత డిఫెండ్ చేసుకుంటున్నారు, ఇంత జరిగిన వీళ్ళ హయాంలో ఇంత జరిగిన ఇంత డిఫెండ్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను సార్, రాహుల్ ద్రావిడ్ క్రికెట్ ఆడుతూ డిఫెండ్ చేస్తాడు మ్యాచ్ ని, కానీ లక్ష్మణ్తో కలిసి ఆస్ట్రేలియాకి సొక్కలు చూపించి మ్యాచ్ గెలిపించాడు. డిఫెండ్ చేసేవాడు కూడా అఫెండ్ చేయగలరు అన్నదానికి భారతదేశంలో 2 చరిత్ర పురుషులు ఉన్నారు, అల్లే లక్ష్మణ్ అండ్ ద్రావిడ్. అలా వీళ్ళతో అవుతుందంటే చెప్పమని. కానీ అప్పుడు ఊరికనే మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తే కంచాలు కనపడుతున్నాయి. చాలా మంది కల్తీ లిక్కర్ తాగి ప్రాణాలు కోల్పోయినని మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? ఈ రోజు మాట్లాడలే, నేను ఇప్పటికీ మాట్లాడుతున్నా, అప్పుడు మాట్లాడా. మీరు అంటే నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, కల్తీ లిక్కర్ తాగి అంత నిజంగా చచ్చిపోతే కరోనా టైం అప్పుడు వీళ్ళు చెప్పిన పెట్ట కథలు ఎలా ఉంటాయి, చందమామ కథలు జాగ్రత్తగా వినమని మన ప్రజలు, వాళ్ళు ఎరుబోగులు కాబట్టి. మెడికల్ ఎమర్జెన్సీ అంటారు తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూర్చుని ఉంటుంది, ఏటర్ బాబు ఎంతమంది తాగి ఇలా చచ్చిపోయినారని. కానీ ఒక సర్వేలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కటి కూడా కల్తీ మద్యం తాగి సర్వే మనకు రిపోర్ట్ అది ఎన్సీఆర్టీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, నేషనల్ క్రైమ్ రిపోర్ట్. ఆడపిల్ల ఒక్కటి కూడా మాయం అవ్వలేదు. చదువు సంచలన పవన్ కళ్యాణ్ అన్నట్టు చెప్పింది ఏంటి, 30,000 మంది ఆడపిల్లలు పోయారు. ఎవరు అబద్ధాలు చెప్పారు? దీని మీద ప్రశ్నించలేరు మరి ఎవరు. కానీ బీజేపీ దేర్జిలో కూర్చున్నట్టు ఏడు చేస్తాం. బీజేపీ వాడు ఏం చేయాలి? ఉదాహరణకి రఘురామకృష్ణరాజు అప్పుడు వైఎస్ఆర్సీపీ మీద కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డితో పార్లమెంట్ హౌస్ లో నిలబడి అడిగాడు. ఏమని అడిగాడు ఆయన? ఏంటంటే రాష్ట్రం అప్పులు ఊబులు కూలిపోయిందట, చచ్చిపోయారట, మేము శ్రీలంక అయిపోయామని అడిగితే నన్ను వెళ్ళకుండా కుమ్మేస్తాను సార్, నేను వెళ్తే భయం పడిపోయి ఎక్కడే ఉన్నానని చెప్పినప్పుడు నువ్వేం గాబరా పడకు రఘురామకృష్ణరాజు, నేను చెప్తున్నాను నువ్వు ధైర్యంగా ఉండను. బీజేపీ వాడు ఏం చెప్పింది, మన నిర్మలా సీతారామన్ 4,42,442 కోట్లు మాత్రమే అప్పు, నువ్వు అదే పడకు, శ్రీలంక ఏం అయిపోలేదు, నెక్స్ట్ ఎలక్షన్ బాగానే చేసుకో అని చెప్పింది ఆవిడ. కానీ తూచ్ అబద్ధం ఇది. 14 లక్షలు అయిందని అబద్ధాలు చెప్తే నేనేటి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? వెళ్ళి నేషనల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిందే వీళ్ళు అబద్ధం అన్నప్పుడు ఈ టపాచి పుత్ర కబుర్లు ఎవరు నమ్ముతున్నారు? నువ్వే చెప్పాడు అల్లరి గురించి చేసుకోంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అదే జరుగుతుంది. జరగని అదే జరుగుతుంది. సుఖం లేదన్నప్పుడు ఓ రోజు ఏమవుతుంది? అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంత అప్పు లేదు, ఇంతే అప్పు ఉందంటే సామెత ఉంటుంది తెలుసా, మంచిది మంచిదంటే మంచం మీద కూర్చున్నప్పుడు తిరిగి ఏం చెప్పాలో సమాధానం చెప్పారట. అలాగే ఉంటది. ఇవన్నీ తాత్కాలిక గాలి బుడగలమ్మా. ఇవి అప్రస్తుతమైన విషయాల్ని ప్రస్తుతం చేస్తూ ప్రతి నిమిషం వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్నాళ్ళు చిడతలపర సినిమా అంతా చిడతలు వాయించుకుంటూ కనబడ్డాడు నాకు చరిత్రపై, ఇలా ఈ సినిమా కదలేదు వాళ్ళకలేదని. ఖచ్చితంగా ఆల్రెడీ చాలా మంది అక్కడ వ్యతిరేకత వచ్చేసిందని కూడా చాలా వరకు వినిపిస్తుంది సార్. అంటే గ్రామాలలో చూసుకుంటే ఏదైతే నమ్మామో అది జరగట్లే అని చెప్పేసి చాలా వరకు వ్యతిరేకత వచ్చిందని కూడా వినిపిస్తుంది. వాళ్ళ అబద్ధాలు ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి చేసిందంతా తప్పు. ఎలా 13 లక్షల మంది ఆటో వాళ్ళు ఉంటే 3 లక్షల మందికి ఇస్తారని,
వీళ్ళేమో 445 లక్షలు ఇచ్చారు, 445 కోట్లు తీసి ఇచ్చారు. డివైడెడ్ బై 13 లక్షలు 3 లక్షలు 3 లక్షలు డివైడెడ్ బై 15,000 ఎంత 2,90,000 లెక్క తేలింది. 3 లక్షలు కూడా ఇవ్వలే. మన వాళ్ళు చెప్పింది ఆటో జాకెట్ వేసుకోగానే లోకేష్ గారు చెప్పింది 13 లక్షలు ఆటో వాళ్ళు ఉన్నారని. మరి చంద్రబాబు గారు చెప్పింది ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వీళ్ళందరూ డ్రైవర్లు కదా, మన ఆయనే చెప్పారు కదా. అదే కాంట్రడిక్షన్. అది మనం చెప్పామనుకో సోషల్ మీడియా యాక్టివిస్టులని ఉరేసి చంపండి, వాళ్ళకి నిబద్ధత లేదు. రైట్. అట్లనే చూసుకున్నట్టయితే ఇది కూడా సూపర్ 6 మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినా ఎవరన్నా కంప్లీట్ కాలేదు అంటే అని చెప్పేసి తను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా సార్? ఇక్కడ మంచి ప్రభుత్వం అని రాశారనుకో సార్, నువ్వేటి ఉదాహరణకి నువ్వు ప్రజవి వచ్చావు, ఫస్ట్ ఏంటి సార్ నాకు సూపర్ 6లో పెన్షన్ రాలేదు సార్, సార్ నాకు ఇది అమ్మఒడి రాలేదు సార్, నాకు పరిగెట్టుకు వచ్చావు. నువ్వు అగో చదువు అన్నారు అనుకో, నువ్వు ఏడు చదువుతుంది మంచి ప్రభుత్వం పక్కెళ్ళిపో, అయిపోయింది నీ ప్రశ్న. అది అయిపోయిన తర్వాత ఇంకోసారి అడిగా అనుకో, నువ్వు నాకు ఎన్ని సీట్లు ఇచ్చావు? 164. జూనియర్ కమాన్ అనగానే పవన్ కళ్యాణ్ నిలబడతాడు 21. చూసావు 100% స్ట్రైక్ రేట్. 100% రైట్. నువ్వు ఇంకో మూడో ప్రశ్న ఏంటి సార్, నేనే కదా సార్ మిమ్మల్ని 164 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టాను, మరి ఏంటి ఇది మంచి ప్రభుత్వం కదా, నీకు మంచి ప్రభుత్వం కావాలనే కదా వచ్చావు, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? 5 సంవత్సరాల తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను, అప్పటిదాకా ఉండండి. అండ్ ఇంకొక మాట కూడా, ఎవరైతే ఓటు అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది సార్, అక్కడ టీడీపీ అంటే ఎమ్మెల్యేకి ఎక్కువ ఓటు శాతం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలోనే ఫస్ట్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి కూడా అన్నారు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది. అది కరెక్ట్ అంటారా? మొదలెట్టి తగలడం మనం అట్లీస్ట్ గుడ్లో లోటంతా బాగుపడిందని అయినా ఇప్పుడు ఇంత ఇప్పుడు సంవత్సరం దగ్గరకు వస్తుంది, ఏం చేశారని ఏం చేశారో కనుక్కుని నువ్వు నాకు చెప్పు, తర్వాత విశ్లేషిస్తాను. చాలా ట్రై చేస్తున్నా. పెన్షన్లు ఇచ్చారు, 1వ తారీఖు జీతాలు సంవత్సరం పాటు మిగిలిన ఏమి ఇవ్వలేదు. తర్వాత అన్ని మొదలెట్టారు, ఉచిత బస్సు అన్నారు, ఎన్ని రకాలుగా మొదలైందో తెలుసు. అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం అన్నారు, ఇంటికి 10కి ఇస్తాన్నారు. నా లెక్క ప్రకారం గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టాటిస్టిక్స్, వీళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లల లెక్క ప్రకారం 13,50,00,000 కావాలి. బడ్జెట్ లో దానికి 8 కోట్లు ఇచ్చారు, 5 కోట్లు ఇంకా ఇవ్వాలి, 5,50,00,000. యాడ్ నుంచి ఇచ్చారు గ్యాస్ సిలిండర్. అయ్యోల కేశవ గారు ఆర్థిక మంత్రిగా ఆయన నిలబడి చెప్పాడు, ఒకటే ఇచ్చాం ఇంకా దానికి కోసలు ఉన్నాయి. తర్వాత తగ్గించి ఇప్పటిదాకా నాకు కనబల్లే. తర్వాత ఇంకా మిగిలింది ఏమున్నాయి? రైతుల సంగతి అయితే ఫస్ట్ ఇయర్ అయితే నొన్న గుండు గీశారు, 2వ సంవత్సరం 5,000 చేతులు పెట్టారు మిఠాయి పట్లం. అంటే ఓవరాల్గా 40,000 ఇప్పటికి బాకీ ఉండి వాళ్ళు చెప్పిన 20,000 అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం అయితే 2 సంవత్సరాలు మనకి ఇచ్చింది 2 విడతలు కానీ అది కూడా ఇవ్వలేదు. ఇక్కడ నుంచి అయితే ఏది లేదు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే అక్కడ కూడా యూరియా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని మాట్లాడుతున్నారా సార్? నాకు యూరియా డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు యూరియా కష్టం వచ్చిందంటే ప్రాథమిక అంచనాలు లేకుండా, వ్యవసాయం ఎంత ఉందో తెలియకుండా, వ్యవసాయ కమతాలు ఎంత ఈల్డ్ వస్తుందో తెలియకుండా, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపారిజనే లేకుండా, గత సంవత్సరం గిట్టుబాటు ధరలు ఇచ్చాం, మార్కెట్ నుంచి ఇచ్చాం, ఎక్కడి నుంచి ఇచ్చాం, అది కూడా లేవి అవగాహన లేకుండా, వ్యవసాయ సమీక్ష లేకుండా ఇవాళ పెట్టాడు ఆయన వ్యవసాయ సమీక్ష ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో. మరి ఇప్పటిదాకా యూరియా ఇవ్వలేదు, యూరియా ఆర్డర్ అడిగింది తోలు తీసేస్తామని చెప్పి కలెక్టర్ కాన్ఫరెన్స్లో మనం ప్రణాళికబద్ధంగా చూసుకోలేదండి. ఈసారి కొంచెం ప్లానింగ్ వెళ్దాం, యూరియా అది సమస్యలు లేకుండా చూద్దాం అంటే ఏది రైటు? అది ఎలా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది సార్? ప్రణాళికబద్ధం ఏంటి? అది ఖచ్చితంగా అంటే మంచి ప్రభుత్వం అంతే, ప్రశ్నలు అడగడానికి లేదంటారు. ఈ చదువు సార్ ప్రణాళికబద్ధం అంటే గవర్నమెంట్ లో అన్ని ఉంటాయి కదా సార్. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఉంది, లేకపోతే ఎవరో ఉన్నారు, వాళ్ళు వచ్చి అడుగుతారు ఎంత ఉంది ఏంటి అనేది. ప్రభుత్వానికి అయితే ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి కదా సార్, దానికి ప్రణాళిక మళ్ళీ ఇంకొకసారి చేసుకోవడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఫస్ట్ ఇయర్ జగన్మోహన్ లోకేష్ గారు ఏంటి చెప్పారు, మేము లెక్కలన్నీ సరిచూసి మీకు జాగ్రత్తగా ఇస్తాం అమ్మఒడి అని చెప్పారు లేదా? తల్లికి వందనం సంవత్సరం ఎగ్గొట్టారు లేదా? ఖచ్చితంగా ఎగ్గొట్టారు కదా. లెక్కలు ఉంటాయి, నువ్వేనా చెప్తున్నావు? ఈ చదువు అంటే ఇంకా అంతే, అది చదువుకుంటే సరిపోతుంది. చదివంటే నీ సమాధానం లేనట్టే. 2వ ప్రశ్న కూడా నేను చెప్పాను కదా, మీరు నన్ను ఎందుకు గెలిపించారు అంటే అది మళ్ళీ అక్కడ చదువుకోవాలి, మళ్ళీ సైలెంట్ గా కూర్చోవాలి. అంతేగాని మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు, మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చలేదు. చూసావా, మాటలు లేవు అంతే. ఆయన అసెంబ్లీలో ఎట్లయినా మాట్లాడినా మీరు సైలెంట్ గా ఉంటారు. ఇంకో లేడు కదా, అసెంబ్లీ చర్చలకు వచ్చి ఒక ఎమ్మెల్యే స్థానంలో అల్లు అర్జున్ సినిమా ఒకటి ఉంటుంది సార్, అలా నాన్న ఎక్కేసి ఉంటాడు నెత్తి, ఏంద్ర ఇది ఇలాగైనా మాడతావు అంటే ఆడేటి చెప్తాడు, చిన్నప్పుడు చందమామ రావే కథలు చెప్పిన అమ్మ అబద్ధం చెప్పిందా నీకు అంటే అప్పుడు చెప్తాడు, ఇప్పుడు అదే అమ్మ చందమామ కథ చెప్పదు, తినపోతే నీరసం వస్తుంది అని చెప్పి. అలా నీరసం వచ్చే కబురు తలగా సాగు కబురు చల్లగా ప్రజలు చెప్తారు.
5 సంవత్సరాల తర్వాత అప్పటిదాకా ఓపిక పట్టాలి. సార్ ఇప్పుడు మీరు ఒక మాట క్లియర్ గా నిజం చెప్పండి సార్. ఇప్పటిదాకా అబద్ధం చెప్పాను అంటే ఈ ప్రశ్న ఏంటంటే చాలా వరకు ఎన్నో డౌట్స్ ని రేస్ చేస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇప్పుడు తను ఏదైనా ప్రజలకు సమస్య ఉందంటే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి అనర్థం జరుగుతూనే ఉంది. అది ప్రజలకే కావచ్చు, లేకపోతే వీళ్ళు రాకుండా ఉండనివ్వడమే కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి చూస్తున్నాం. ఏ జరిగినా మిర్చి ఆడికే వచ్చినా, లేకపోతే ఏదన్నా ప్రజల దగ్గరికి వెళ్ళినా, ఏం జరిగినా కూడా ఏదో ఒకటి అంటే హెలికాప్టర్ దగ్గరికి జనాలు అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా ఈ రోజు వర్షాలు పడుతున్నాయి అంటే మీరు హెలికాప్టర్లో వెళ్ళండి అని చెప్పేసి పోలీసులు సూచించడమే కావచ్చు. ఇదంతా ఎట్లా ఎలా ఉంటుంది సార్? అసలు నాకు అర్థం కాదు. ఫేవరెట్ హీరో ఎవరమ్మా? నాకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు సార్. హిందీ ఇండస్ట్రీలో నా ఫేవరెట్ హీరో వచ్చేసి ధనుష్. ధనుష్ కింద ధనుష్ వచ్చాడంటే ఇంటర్వ్యూ తీసి పరిగెట్టవా? లేదు సార్, నేను పరిగెట్టాను సార్. ఇది ఓవర్ యాక్షన్ అంటారు. లేదు సార్, తపేలా ఛానల్ చూస్తే ఇలాగే ఉంటుంది. జనరల్ గా టెండెన్సీ అంటే మామూలుగా ఒకటి ఇదైతే ఉంటది. ఇంటర్వ్యూ లేదు, కింద ఖచ్చితంగా. అలా జగన్మోహన్ రెడ్డి ప్రజల హీరో. ప్రజలు ఎలా పరిగెట్టుకెళ్తారన్నది నీ చేతిలో లేదు. ఒక్క లింగయ్య అనుకుంటాను, అతను యాక్సిడెంట్ అయింది. అది కూడా అయింది కాదు, ఆయన మీద అభియోగం మోపబడింది ఏ వీడియోలు అవి. అంతకు మించి అది ఇప్పటికి కూడా గౌరవ న్యాయస్థానమే కన్విన్స్ కాలేదు దాంట్లో. అవును సార్, వీళ్ళ దగ్గర సమాధానం కూడా లేదు. అంటే అవాంఛనీయ ఘటన అన్న దగ్గర ఆయన మీద అయితే ఇప్పటిదాకా అవాంఛనీయ ఘటన జరగలే. ఒక్కడితో ఏమవుతుందో ప్రయత్నిస్తున్నారు ఒంటరిని చేసి. తంబలపల్లిలో మామిడికాయ రైతుల దగ్గరకు అభిమన్యుని వదిలినట్టు వదిలేశారు ఒక్కడిని. ఏమైంది? ఆ రైతులు ఆ ప్రజలే ఆయన పరిరక్షించుకున్నారు. ఇక్కడ మిర్చి యాడ్కి వచ్చినప్పుడు పోలీసులు ప్రొటెక్షన్ లేదు. Z+ కేటగిరీ ఉన్నప్పుడు 69 మందినో 67 మందినో బేర్ మినిమమ్ ఆయన చుట్టూ టెరిటరీలో రోప్ పార్టీ ఉండాలి. కాబట్టి మీకు డౌట్ వస్తే చంద్రబాబు గారిని చూసుకోండి ఎలా ఉంటారు రోప్ పార్టీ అంటే. అది అయితే ఆయనకి ఇవ్వట్లేదు పోలీసులు. కానీ అప్పటికి అనుమానం రాకుండా ఆయన నాట్ లెస్ దాన్ 1000 మందినో 900 మందినో 2000 మందినో డిప్లాయ్ చేసామని చెప్తున్నారు ప్రతి పర్యటనకి. ఏడా హైవేలు దిగ్బంధం చేయడానికి, హైవేల్లో వెళ్తున్న వాళ్ళని అడ్డుకోవడానికి. కానీ ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళగలుగుతున్నారు. కొండల్లో గొట్టల్లో తంబాలపల్లికి వెళ్ళినప్పుడు చూసాం కదా ఎట్లా వెళ్ళారు. అవి కంచెలు వేసినా కూడా వాటిని తీసేసుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా ఏ పరామర్శకి వెళ్ళినా, విగ్రహావిష్కరణకి వెళ్ళినా, లేకపోతే ఏం చేసినా అవుతుందా? వాళ్ళ వల్ల అవుతుందా? ప్రయత్నించి మనం ప్రయత్నిస్తే పోయేది. అంటే ఈ రోజు వైజాగ్ వెళ్ళారు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ తెంగరతనం కాకపోతే నీ ఊరికి స్టేడియం ఇటు ఉంటుందా అటు ఉంటుంది అంటే, సరే ఇటు ఉంటుందంటే ఇటుపక్క వెళ్ళకూడదు కాబట్టి ఇటుపక్క కూడా వెళ్ళకూడదు అనే రూల్ ఏమైనా ఉందా? అదే తెలివితేటలు. ఇటుపక్క అనకాపల్లి, నర్సీపట్నం, హైదరాబాద్ వచ్చే రూట్లో ఉంటుంది. స్టేడియం ఎటు ఉంటుంది? శ్రీకాకుళం, విజయనగరం వెళ్ళే రూట్లో ఉంటుంది. మొదలు కూడా ఉంటుంది దాన్ని. సో మాట్లాడతారు ఖచ్చితంగా. ఇప్పుడు రూట్ అంతా మారిచి NID కొత్త రూట్ నుంచి పెందుర్తి నుంచి వెళ్ళమన్నారు. సరే సంతోషం. మరి పెందుర్తికి ఈ అడ్డుతాడులే లంకెలపల్లి నుంచి రోడ్డు వేసుకుని వెళ్తే ఎంతసేపు వెళ్తారు? సమస్య ఉన్నాడు. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమైనా అడ్డుకోగలరా? లేదు. మీ నాన్న వాళ్ళు రైల్వే స్టేషన్కి వస్తానంటే పరిగెడతా, ఎలా పరిగెడతా? ఆపగలుగుతారు ఎవరైనా నిన్ను? అలాగే మొత్తానికి అయితే ఇప్పటి బాధ అంతా ఏంటంటే మేము ఎలక్షన్స్ ముందు అన్ని అబద్ధాలు చెప్పాము. లంకెలపల్లిలో మొత్తం షాపులన్నీ ఎరగొట్టారు. వాళ్ళందరూ ఎలా ఉంటారు? రెడీగా కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి సార్. అసలే ఎదుటి మనిషి కష్టం చూస్తే చెల్లించిపోయే మనిషి. అలాంటి వ్యక్తి ఎలా ఉంటుంది? ప్రతిస్పందన, కార్యాచరణ ఉంటుంది. కార్యాచరణ అంటే ఎలా ఉంటుంది? ప్రజెంట్ అపోజిషన్లో ఉన్నాడు. ఒత్తిడి ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు లంకెలపల్లిలో ఆ కూడలు అది, అక్కడ ఉన్న షాపులన్నీ ఎరగొట్టారు. వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించడానికి ఒక అపోజిషన్ గలం స్టార్ట్ అయింది అనుకో, ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉంటుంది? చాలా ఒత్తిడి ఉంటుంది. అలాగే స్టీల్ ప్లాంట్కి నేను చెప్పినట్టు చెప్పాను, రే వీళ్ళు వస్తే మొత్తం మీకు పుట్టు ముంచేస్తారా అని ముంచి చూపిస్తున్నారు. 34 యాన్సిలరీ యూనిట్స్ అని ప్రైవేటైజ్ ఉన్న లేబర్ని తీసేసారు, బీహార్ వాళ్ళని ఎత్తికి పెట్టారు. చేస్తున్నారు. సంవత్సరంన్నర పెట్టి జర్నా చేస్తున్నారు పాపం. ఆ ధర్నాలకి ఘరాలకి ఒకడు భుజం ఇచ్చేవాడు వాడు జగన్మోహన్ రెడ్డి. అదే ప్రధానమంత్రిని విశాఖ బాహుళ్యంలో నిలబడి, ప్రజా బాహుళ్యంలో నిలబెట్టి ఇది ప్రైవేట్ చేస్తే ఒప్పుకున్నాడు. నేను కదా, కుమారస్వామి చెప్పాడు ఆ విషయం. ఉక్కు శాఖ మంత్రి. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ప్రైవేటీకరణ పట్ల ఆగింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వలన అని చెప్పాడు. మరి వీళ్ళు చెప్పిన టపాచుపుత్ర కబుర్లు అసలు జరగనివ్వమన్నారు కదా సార్. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గాజువాక పక్క పర్యటన కూడా ఉండదు. అడిది గట్టే పారిపోయి ఆ బీచ్ రోడ్లో తిరుగుతుండే. చంద్రబాబు ఎటు పక్క తిరుగుతుండే ఆయన. ఒకే సంగతి ఇంక చెప్పక్కర్లే. మరి చెప్పిన పెట్ట కబుర్లు ఎవరు? వీళ్ళే చెప్పారు. మరి అంచేత ఎవడెళ్తే ఎవరికి భయం? ఈయన వెళ్ళాడు అనుకో, అల్లప్పుడు వాళ్ళ అబద్ధాలు చెప్పారనే విషయం
సార్ మమ్మల్ని మోసం చేశారు సార్, మైక్ నీళ్ళటోడో పెట్టకుండా ఉంటాడా? పెట్టినప్పుడు సార్ మమ్మల్ని ఈ 3 పార్టీల్లో కలిపి మా పుట్టి ముంచారు సార్ అని మొదలెట్టారు అనుకో. ఇప్పుడు ఎంత కదా శలపతిరావు గారు అబ్బాయి కదా మాధవ్ గారు, ఆయనే కదా పోరాట యోధుడు మాకు. అవును సార్. అంటే ఇక్కడ ఏంటి సరే అంటే ఎందుకు ఇంత గందరగోళం ప్రజల్లో? గందరగోళం ఏం లేదు, నాకు అధికారం కావాలి కాబట్టి మిమ్మల్ని మడతెట్టేస్తాం, అదే కాన్సెప్ట్తో వచ్చారు. మడతడిపోయిన ప్రజలు అంటే చాలా వరకు అప్పుడు ఏదైతే ఆ ప్రభుత్వం అంటే ఎలక్షన్స్ టైంలో ఏదైతే వాళ్ళు మంచిగా చేసుకున్నారు, ప్రచారం అంతా కూడా కరెక్ట్గా వాళ్ళు ఒక ప్లానింగ్ తోని వెళ్ళారు, కానీ వైసీపీ ఆ ప్లానింగ్ తోని వెళ్ళలేదు అనేది మీరు నమ్ముతారా సార్? ఇప్పుడు నేను మోసం చేయాలనుకో, సార్ నీ పర్సులో డబ్బులు కొట్టాలన్న కాన్సెప్ట్ నా దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాను? నా దృష్టి అంతా నీ పర్సు మీదే ఉంటుంది. అలాగే వీళ్ళకి ఓటు ఎలా వేయించుకోవాలో వాళ్ళకి తెలిసిన మెకానిజం అదే. అంతే అంటారు. అంటే ఎట్లయినా చేసి ప్రజలతో ఓటు వేయించుకోవడమే ఫస్ట్, ఆ తర్వాత ఓటేసిన తర్వాత సెకండ్ షో సినిమా ప్లాన్ చేస్తాం మా ఫ్రెండ్స్ తో. ఇంటికి వచ్చి అడుగుతాం నాన్నకి, వద్దమ్మా రాత్రి నిద్ర పాడైపోతుంది, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ డే ఉంటుందమ్మా నీకు, దానివల్ల ఇబ్బంది పడతావు, చదువుకునే పిల్లవి, సెకండ్ షోలు ఎందుకమ్మా, శనివారం ఆదివారం సెలవే కదా ఫస్ట్ షోకి వెళ్ళు అన్నావు అనుకో, నీకు ఎలా ఉంటుంది? కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. వీడు మా నెత్తికి బలే దాపరించాడు, విలనరా మా నాన్న అని. రాత్రి ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్ అందరూ కిటికీ దగ్గరికి వచ్చి, వచ్చే ఏం కాదు మీ నాన్న పడుకున్నాడు రూమ్ లైట్ ఆపేసి ఉన్నాడు అందుకనే మెల్లిగా డోర్ తీసి కిందకి వెళ్ళి సినిమాకి వెళ్ళి వచ్చేస్తావు. తర్వాత నెక్స్ట్ డే నాన్న పోల్చడం ఏటమ్మా నల్లగా సార్లు వచ్చిన రాత్రి నిద్ర లేదో తల్లి బయటికి వెళ్ళి వచ్చావా తలుపు తీసి ఉందని మొదలెట్టాడు ఇంకో క్లాసు. నీకు నచ్చుతుంది ఎవరికైనా? ఇదే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చేసే పనులు. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు చేసిన మంచి కనబడకుండా తర్వాత ఏదైతే మోసపోతారు ఇవన్నీ మేనిఫెస్టోలు అది ఇచ్చిన మేనిఫెస్టో అంతా తపాసుపుత్రులు, లాస్ట్ టైం మోసపోయారు మళ్ళీ మోసపోతారు, జాగ్రత్త అంటే ఏం చేశారు? అయితే మా ఫ్రెండ్స్ పిలిచారు వెళ్ళిన సినిమాలాగే ఉంటుంది, అలా సినిమా కనబడుతుంది. సో మొత్తానికి అయితే ఈ 3 క్యాపిటల్ ఏదైతే అది బూచిగా చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు బూచిగా చూపించారమ్మా? ఇప్పుడు ఉదాహరణకి 3 క్యాపిటల్ అన్న దగ్గర 3 ప్రాంతాలు. ఇప్పుడు ముంబైని ఏమంటారు? ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు. మన్మోహన్ సింగ్ గారు లేకపోతే ఆర్బీఐ గవర్నర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ఎక్కడి నుంచే పెడతాం, నేను ఎక్కడి నుంచే పరిపాలిస్తాం అని చెప్తారు ఎవరికైనా. అలాగే మనకి హైదరాబాద్ ఉంది, 13 జిల్లాలతో 10 జిల్లాలతో ఉన్న తెలంగాణ ఇచ్చిన హైదరాబాద్ మనకి ఇది ఫైనాన్షియల్ అబ్బురా బాబు 10 రూపాయలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని పెట్టాం. ఇదేంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆడ పెట్టారు, దాని పేరేంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఏడు చెప్పాలి? అంటే ఇలా మిగిలిన అన్ని జిల్లాలో వెలిగారు, ఇంకేమైనా అర్థం ఉందా? అలాగే ఉన్న పరిస్థితుల్లో 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువ డబ్బులు అంటే విశాఖ నుంచి వస్తుంది అన్నప్పుడు దాని చుట్టూ ఏదైనా ఆకర్షణకు గురి పనులు చేస్తే పనికి వస్తుంది అనుకున్న ఆలోచన తప్ప పైపెచ్చి పోని 3 రాజధానులు అన్నాడు, తప్పు నిజమే బూత్ మాట మీ ప్రకారం. కానీ మీరు కోర్టులో కేసు వేశారు, రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అని ఇచ్చినప్పుడు 3 రాజధానుల బిల్లు నేను విరమించుకుంటాను జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పరిపాలించారు కదా 5 ఏళ్ళ పాటు. ఉదాహరణకి మనకి హైకోర్టు బెంచ్ ఇచ్చారు, అది విజయవాడలో నేను పెట్టను లేకపోతే గుంటూరులో పెట్టను కర్నూలులో పెట్టను, న్యాయ రాజధానికి వెసులుబాటు ఇస్తానంటే అత్తరి అక్కడెందుకు పెడతావు? అరే 20 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అక్కడే ఉన్నాయి, 20 హాస్పిటల్ పైసలకు విజయవాడ గుంటూరు రేడియస్లో ఉంటే ఎయిమ్స్ అనంతపురం కడుపు కోటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అమరావతిలో వీళ్ళకి నచ్చిందట. వెనకబడిన ప్రాంతమే కదా అనంతపురం, వాళ్ళు ఏ పాపం చేశారు? ఆడ హాస్పిటల్ పెడితే ఎయిమ్స్ రాష్ట్రం కోటి ఇచ్చారు లింగలింగమని, ఆడ పెడితే పాపం వచ్చిందా? వచ్చే అన్ని అమరావతిలోనే ఉండాలి, అన్ని అమరావతిలోనే ఉంటే మరి వీళ్ళు ముసలిలో ఉంటారు, జయప్రకాష్ నారాయణ అందరూ రిటైర్ అయిపోయిన బ్యాచ్లో ఉంటారు, ఊరికే పొగడికి బుల్ చెప్తారు అంత హైదరాబాద్లో ఎట్టించాడు అందుకని ఇంత కోపం వచ్చింది ఆత్రి అన్నాడు. మళ్ళీ ఎలక్షన్ ముందు అన్ని ఇష్టమే, మరి ఎందుకు కబుర్లు? వాస్తవానికి దగ్గరికి వెళ్ళి మాడదాం అంటే వీళ్ళకి నచ్చదు. అంటే ఈ రోజు ఎట్లయినా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ జూబ్లీ హిల్స్లో ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది, ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం పార్టిసిపేట్ చేసే కిషన్ రెడ్డిని కన్విన్స్ చేసి రామచంద్ర గారిని మేము టీడీపీని జనసేన మాకు కావాలొద్దు వాళ్ళ నోటితో చెప్పిన తర్వాత మనం కూటమి గురించి మాడదాం. లాస్ట్ టైం మొహమ్మద్ చెప్పారు కదా, కానీ కోకటపల్లి ఇస్తే తెలుగుదేశం సినిమా చూపించలేదు, ఆ ఓట్లని కాంగ్రెస్ కి పడ్డాయి కదా సార్. నీకెందుకు అవన్నీ ఏడపడ్డా? ఎవరు గెలిచాడు ఇక్కడ? గ్రేటర్ హైదరాబాద్ అంటే నార్మల్ గా చెప్తున్నాం, ఇక్కడ హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలిచింది, అది గెలుపుకోవాలి కానీ ఓడిపోయినోడికి 10 ఓట్లు వచ్చి 50 ఓట్లు వచ్చి నాకెందుకు అవి? అంటే ఓవరాల్ గా చూస్తే ఓడిపోయాం. తెలుగుదేశం వాడు జనసేనకి మడతెట్టాడు, ఇక్కడ బీజేపీ వాడు జనసేనకి తెలుగుదేశం చీవతల పండు అన్నాడు, ఇది కూటమి అవునా కదా? అంటే కూటమి అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది అంటారు, అక్కడ ఆడుకోండి అని చెప్పారు, అక్కడే ఉండండి, ఇంకా ఇక్కడ పక్క రాష్ట్రాలకు చూడకండి, పక్క రాష్ట్రాల్లో మీకు 12th మ్యాన్ పొజిషన్ కూడా లేదు క్రికెట్ లో, కూర్చోండి బెంచ్ మీద అని చెప్పారు, అంతే అంతే అంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆడుతున్నారు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది, వాస్తవం అంటారా? ఆయనకు స్వతంత్ర ప్రతిపత్తి లేదా? ఇదేనా ఓటుకు నోటు కేసులో అందరూ కలిపి రేవంత్ రెడ్డిని మడతెట్టేసినట్టు అనుకుంటున్నారు?
నిజంగానే పరిపాలిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డికి పరిపాలించినా పరిపాలించకపోయినా ఆయన ముఖ్యమంత్రి ఇవాళ. ఆయన స్థాయి ఇవాళ వీళ్ళందరినీ కాదని ఆయనే దిక్కు అనుకున్న కాంగ్రెస్. ఇంకేంటి అంతకన్నా కాంగ్రెస్ లో ఎందుకన్నా తీసుమార్కాలను లేరనే కదా ఆయన కూర్చోబెట్టారు. ఇంకోటి పనికొచ్చి ఉంటే చెప్పు కాదు రేవంత్ రెడ్డి గారు కాదు ఆయన గొప్ప చెప్పండి. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు కదా సార్, అంటే ఏం చేస్తున్నారు? ఎవరికి ఉపయోగం? ఎవరికి కనబడరు నీకు? ఇవాళ రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ ఇక్కడ గెలిచిందని డంకా పలాసగా చెప్పొచ్చు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి ఎవడైతే బయటకు వచ్చి పనికొచ్చిన పని చేస్తాడో, ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గెలిచి చూపించారు. తెలుగుదేశం నుంచి ఎవరి జీవితాలతో అయితే తెలుగుదేశం ఆడుకుంటుందో వాళ్ళు తొడకొట్టి బయటకు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. ఒకటి కేసీఆర్, ఇంకోటి రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళు అవుతారంటారా? మరి ఇక్కడ ఇంక పనికొచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఎత్తిపోతల పథకమే. వీళ్ళందరిలోనూ కాస్త రాహుల్ చంద్రశేఖర్ గారు ఒక్కడే గొప్ప మనిషి, ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. ఆయన చాలా సౌమ్యుడు, ఆయన ఇట్లాంటివన్నీ ఏమి చెయ్యరంటారు. నెక్స్ట్ ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్ ఏ సైడ్ వెళ్తుంది సార్? ఎందుకంటే ఇప్పటివరకు నేను చూసినంత వరకు అయితే చూస్తే అక్కడ ప్రభుత్వం మారినంత అప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఆడవాళ్ళ మీద, మైనర్ బాలికల మీద అత్యాచారాలే కావచ్చు, హత్యలే కావచ్చు, అసలు సెక్యూరిటీ అనేది లేకుండా వెళ్ళిపోయింది. అక్కడ అభివృద్ధి అనేది లేదు, నిరుద్యోగ సమస్యలు ఇంకా అట్లనే ఉండిపోయినాయి. ఏం అభివృద్ధి చెందింది అసలు? ప్రజలు హరికథలు వినడానికి కాలక్షేపానికి పోతే చిన్నప్పుడు చూడు, అరే మామ గుడికి వెళ్తుంది నువ్వు కూడా వెళ్ళంటే కూర్చుని హరికథలు విన్నాం అనుకో, ఈ చదువు చదివే మానేసి రామాయణం, భాగవతం, భారతం చాలా బాగున్నాయి, ఎనసొంపుకున్నాయి అని చెప్పి అదే చదువుకుంటూ కూర్చుంటే ఏటో వద్దు నీ జీవితం. దానివల్ల నువ్వు పరివర్తన చెంది నీ జీవితాన్ని ఒక సరళీకృత విధానంలోకి తీసుకెళ్ళడం నేర్చుకోవాలి. కానీ ప్రజలందరినీ హరికథల కాలక్షేపాలకే అలవాటు చేస్తే అది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని ప్రజలు కాలం నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఈ రోజు నిన్న మొన్నటి నుంచి మనం చూస్తున్నాం ఈ కల్తీ లిక్కర్. మరి దీని మీద నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? సీరియస్గానే ఉంటాయి, వదిలేసి ఏం లేదు. ఖచ్చితంగా అంటారు దీని మీద ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళే ప్రయత్నం మీరు చేస్తా అంటారు? డెఫినెట్గా ఉంటుంది. ఆల్రెడీ ప్రజలు నిన్న వైఎస్ఆర్సీపీ మహిళా శ్రేణులు అన్ని షాపుల మీద అటాక్ స్టార్ట్ చేసే కదా, జిల్లావారీగా మొదలవుతుంది అమ్మా. ఇక్కడతో ఆగేది కాదు, ఇక్కడతో ఆగేది కాదు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్ ఏపీలో పరిస్థితులు? కొంచెం అంటే వాళ్ళు తెలుసో తెలియకో సెల్ఫ్ గోల్స్. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కున్న జనసేన, తెలుగుదేశం వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. వాళ్ళు ఆడిస్తున్నట్టు వీళ్ళు ఆడిస్తున్న కోతాట, వీళ్ళు కోతాట ఆడుతున్నారు, కోతకొమ్మచ్చాట్లు. మీరు పెద్ద మాట అనేస్తున్నారు. వాస్తవమే, చూసుకోమని కావాలంటే. ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో ఆయనకు ఉన్నంత పొట్ట వెళ్ళలేదు. ఇందాక చెప్పో చూడు, మహిళల పట్ల అగాత్యాలు, తర్వాత శాంతి భద్రతల తీవ్రమైన సమస్యలు ఆయన ఎప్పుడు లేదు. కానీ ఇక్కడ పైకి కనబడే చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుంచి ఆడించేది బీజేపీ అంటారా? అంతే, ముందు పపెట్ షో నడుస్తుంది. అయితే నోట్లో నాలుగు లేనట్టు పవన్ కళ్యాణ్ ముందు జుత్తి ఎగరేసుకుని ఊగిపోయాడు కదా. ఇప్పుడు సనాతని ఏడు చెప్పాడు, మద్యపాన ప్రియులు కడుపు కొట్టు జగన్ అని ఏడిచాడు కదా అల్లో లక్ష్మణ అని. మరి ఏమైపోయాడు ఇప్పుడు? నకిలీ మందులు డాక్టర్లు అందరూ పెట్టకథలు చెప్పాడు కదా మనకి పవన్ కళ్యాణ్కి. చదువు సంజయ్ లేనప్పుడు అడ్డమైనడు చెప్పిన మాటలకి ఇలాగే ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి మాట్లాడమన్నా ఇది నకిలీ మద్యం. ఇంతవరకు మాట్లాడలేదు దీని మీద, ఇంతవరకు ఆయన స్పందించి మౌనమే నీ భాష ఓ మోగ మాసాన్ని బాలమురళి కృష్ణ పాట ఎన్నుకుని కూర్చుంటుండే. మౌనముని వ్రతంలో ఉన్నాడు. ఎక్కలేని వ్రతాలు, ఆడపిల్లలు లేని నోవులు వ్రతాలు ఆయనకే ఉంటాయి కదా. ఇప్పుడు మౌనముని వ్రతంలో ఉన్నాడు. ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా ముందు వ్రతం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రశ్న వేశారు ఆయన, సుగాలి ప్రీతిది, మీకు ఐడియా ఉండి ఉంటుంది సార్. సుగాలి ప్రీతిది చెప్పుకోనారో ఏం చెప్తున్నాడు, ఆవిడకి ఇచ్చిన ల్యాండ్ వెనక్కి ఇచ్చి, ఆవిడకి ఇచ్చిన మీ ఆయనకి ఇచ్చిన ఉద్యోగం వెనక్కి ఇచ్చి సార్. అది చట్టపరంగా వచ్చింది కానీ వీళ్ళేమి చేసింది కాదు కదా సార్. తెలిసేస్తే కదా, చదువుకుని ఎడితే కదా. ఇప్పుడు ఉదాహరణకి నీకు పెళ్ళైంది అనుకోమ్మా, మీ ఆయన కులం మొత్తం నీకు వస్తుంది తప్ప వేరేది రాదు. ఇది హిందూ ధర్మ చట్టం ఎలా ఏడిచిందో, లేకపోతే మనకు రాజ్యాంగం ఏం చెప్పిందో వాళ్ళకి చదువు సంజయ్ ఉంటే కదా. చదువు సంజయ్ మాట్లాడాలంటే సుగాలి ప్రీతి ఆయనలో న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు అన్యాయం జరిగింది ఎవరు ప్రభుత్వం? వీళ్ళ కూటమి ప్రభుత్వం 14-19లో. తర్వాత న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి, మరి సిబిఐకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేమో సిబిఐ నా వల్ల కాదు నేను చేయలేని చెప్తుంటే వీళ్ళ బాధ్యత ఏది? పట్టి ఇస్తామంటున్నారా? అయిపోయింది, అక్కడ లేదు అసలు. అక్కడ టెస్ట్ చేయడానికి ఇప్పుడు ఏది లేదు అన్నప్పుడు అయినా కూడా వాళ్ళు రియలైజ్ అవ్వాలి కదా సార్. మార్చారు నేనే చెప్పాడు కదా. అదే కదా సార్, అన్ని మాటలు మార్చేసి నేనే కదా. ఇంకేటి చెప్పాలి నేను? మాట నిలకడ ఉన్నోడితో ఏదైనా మాట్లాడచ్చు, తెలిసినోడికి ఏదైనా చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు. సో మీరేమంటే తెలియనోడికి కూటమి ప్రభుత్వం ఫ్లాప్ అయింది ఏపీలో అంటారు, అంతే? లేదు, సూపర్ చదువు. షూర్ సార్, మీరు అట్లా అనకండి సార్, మీరు చెప్పండి. చదువు ఫస్ట్. మంచి ప్రభుత్వం సార్. ఎంత వచ్చారు వాళ్ళకి? 124. రెండుకి సమాధానం అదే. దాన్ని పట్టుకుని నేను ఎప్పుడు అడిగినా కూడా నేను ఒకటే అనుకోవాలి, మంచి ప్రభుత్వం. అది చదువు ఫస్ట్. చదివి ఎన్నో చేయని కూడా అనుకుంటే రెండో ప్రశ్న, మూడో ప్రశ్న ఏమంటే అడుగు. సో ఇంకొక 4 సంవత్సరాలు ఆగితే గానీ ఏంటనేది ఉండదు. 3.5 సంవత్సర కాలం మేము ఆగాలి.
అయితే ప్రజలు చెప్తారు అది ప్రజలు మంచి చెప్తారు. ప్రభుత్వం. వీళ్ళు 2 సమాధానాలు ఉన్నాయి కదా, 3 సమాధానాలు ఇస్తారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.